చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, కృపగలిగిన దేవ, 3 రోజుల సభలలో మీరు మాతో ఉన్నారు. గొప్ప కార్యాలు మా చేత మీరు జరిగించారు. 2 రోజులు తండ్రి విజయవంతంగా జరిగించి ఈ 3వ రోజులోనికి ప్రవేశించుటకు మీరు కృప చూపించారు. ఇప్పటి వరకు అనేక విధాలుగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో కొన్ని మాటలను మేమందరం కలిసి ఆలోచన చేయుచుండగా కృప చూపించండి. ఏ మాటలైతే మా జీవితాలకి అవసరమో ఆ మాటలతో మా బ్రతుకులను ఆయత్తపరచమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన మీకందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నానండి. అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా, సేవకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నానండి. 2 రోజులు దేవుడు చక్కగా నడిపించాడు. అద్భుత రీతిలో సేవకులను నిలబెట్టి ఆయన మాటలను మనందరికీ కూడా తెలియజేశాడు. నేను అందరి ప్రసంగాలు విన్నాను. చక్కగా అద్భుతంగా వారు వివరించారు. నిన్నటి దినాన్న ఇర్మియా గారు కూడా చక్కగా సువార్తను మనందరికీ కూడా ఆయన తెలియపరిచారు. ఈ 3వ దినాన్ని కూడా మనం అందరం కలిసి కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ముందే చెబుతున్నాను, కొద్దిగా ఎక్కువసేపు చెబుతాను ఈరోజు నేను. ఓకేనా? సాధారణంగా మీలో కొంతమందికి ఏముంటుంది, వీడు వచ్చాడంటే ఆపడరా బాబు అని అటు చూస్తారు నా వంక. ఏమండి? అప్పుడప్పుడు రూమ్లో కూర్చుంటే వెనకాల వచ్చి అన్న 2 గంటలు అన్నా అని అడుగుతారు. వీళ్ళు చెప్పమని చెప్తున్నారో తెలియదు, ఆపేమని చెప్తున్నారో తెలియదు. సో నేనేం మొహమాటం పడను, మీరు కూడా ఏం మొహమాట పడకండి ఎవరండి. సో గట్టిగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ రాత్రి మీ వద్దకు నేను ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాను. ఆ పుస్తకాన్ని మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఒక పుస్తకం. అయితే కొద్ది రోజుల నుంచి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవ ఏం మాట్లాడాలి, చాలా భారభరితంగా పెడుతున్నాడు ఆయన సభలో. ఎందుకంటే ఆయన సభలు పెట్టినప్పుడు ఇవన్నీ చూస్తున్నాం, కానీ వెనకాల ఎంత భారం ఉందన్నది నేను అది కూడా చూస్తాను, మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి. మరి ఇంత భారభరితంగా పెడుతుంటే ఏం మాట్లాడాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు చాలా కష్టమైన టాస్క్ ఇచ్చాడండి. 2 రోజులైంది నేను తేరుకోవడానికి. అది అర్థమైందా మీకు? ఏమి ఇచ్చాడో చెప్పనా? ఏమీ లేదురా, పరమగీతాల్లోంచి కొన్ని మాటలు మాట్లాడన్నాడు. నోటి మీద ఏలేసేసాను దెబ్బకి. దేంట్లోంచి మాట్లాడమన్నాడు? పరమగీతాలు. ఈ పరమగీతాల నుంచి మాట్లాడదామా వద్దా అన్న సందిగ్ధంలో ఉండి నిన్న ఇర్మియా గారు మెసేజ్ పెట్టుకుంటే ఆయన ముగించేస్తా పరమగీతాలతో ముగించేశాడు ఆయన. ఏమండి, అంతేనా? పరమగీతాలతో ముగించేశాడు ఆయన. ఇక అర్థమైపోయింది, ఆయన ముగించాడు, ఇక దేవుడు నన్ను ఎత్తుకోమన్నాడు. అది అర్థమైపోయి రాత్రంతా బాగా కుస్తీ పట్టి మొత్తం మీద ఒక 20 సార్లు చదివానండి పరమగీతాల గ్రంథాన్ని. ఎన్నిసార్లు? 20 సార్లు. ఆ 20 సార్లు చదివేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకవేళ మిగిలిన గ్రంథాల నుంచి ఏమన్నా ప్రసంగం చేయడం కొంచెం సులభమేమో, కానీ పరమగీతాల నుంచి ప్రసంగం చేయడం అంటే అది చాలా కష్టం అని తెలిసినా ఈరోజు కష్టపడి మరలా మీ ముందుకు నేను వచ్చాను. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్తారు ఒకసారి. కాబట్టి ఎవరు పక్కకు చూడకండి, చాలా సీరియస్గా మనం ఈరోజు ఈ గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. నేను మీకు అందరికి ఒక మాట ఇస్తాను. ఖచ్చితంగా ఈ రాత్రి సభలో నుంచి మీరు లేచి వెళ్ళిపోతున్నప్పుడు బరువెక్కినటువంటి గుండెలతో లేచి వెళ్ళిపోతారు. అర్థమైందా మీకు? రైట్.
మొదలు పెడదాం. బైబిల్ గ్రంథం చాలా గొప్పది. 66 పుస్తకాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. మీకు చాలాసార్లు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పాను, ఈ గ్రంథాన్ని అనేకులు పెరికేద్దామనుకున్నారు, కానీ ఈ గ్రంథాన్ని చదివి పాతుకుపోయారు క్రైస్తవ్యంలో. చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి, అంత గొప్ప గ్రంథం. అయితే ఆ 66 పుస్తకాలలో 22వ పుస్తకం ఏంటి అని అడిగితే అది పరమగీతములు. చెప్పండి, ఎన్నో పుస్తకం అది? 22వ పుస్తకం. ఈ పరమగీతాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పరమగీతాల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ మధ్యకాలంలో బైబిల్ తెరవండి అంటే దేంట్లో తెరుస్తున్నారు చాలామంది? ఏమండి, ఫోన్లో. అందుకే ఎక్స్ట్రా వర్క్ చేసుకొచ్చాను, బైబిల్లోనే లెక్కెట్టాను, యాప్లోనే లెక్కెట్టాను. అధ్యాయాలు సేమే, కానీ బైబిల్ యాప్లోనేమో వచనాలు 117 వస్తే బైబిల్లోనేమో 116 వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు నేను 116 అని చెప్పి బైబిల్ మీద బేస్ అయిపోయి చెప్పేశాను అనుకోండి, మీలో కొంతమంది ఫోన్లో చూసిన వాళ్ళు ఏమంటారు? కౌంటర్ వేస్తారు నాకు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 117 అని. అందుకే బైబిల్ యాప్లో 117 వచనాలు ఉంటే బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 116 వచనాలు. అయితే మీ అందరి సందిగ్ధం ఏంటో నాకు తెలుసు. ఏమండి, ఈ రాత్రి కొంప తీసి 116 వచనాలు మా చేత చదివించేస్తారా ఏంటి? ఏం కంగారు పడకండి, ఏమీ చదివించను మీ చేత, నేనే చదువుతాను. పోనీ ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని ముట్టేసుకుంటారంటే ఏమీ ముట్టుకోను. అర్థమైందా? ఈరోజు మరి మన ప్రయాణం ఏంటి అంటే ఏమీ లేదు. పరమగీతాల యొక్క పరిచయము ఆలోచిస్తాం. తర్వాత పరమగీతాల్లో నుంచి 6 పాఠాలు మీ ముందు పెడతాను. ఎన్ని పాఠాలు చెప్పండి? 6. ఎన్ని అధ్యాయాలు? 8. ఎన్ని వచనాలు? యాప్లో అయితే 117, బైబిల్లో అయితే 116. అంటే 8 అధ్యాయాలు కలిగి 116 వచనాలు కలిగినటువంటి పరమగీతాల్లో నుంచి నేను ఈరోజు 6 విషయాలు నేర్చుకోబోతున్నాను. ఇది ఫిక్స్ చేసుకుందాం మైండ్లో ఫస్ట్. అందరూ చెబుతారు ఎన్ని విషయాలు? 6 విషయాలు. అయితే ఆ 6 విషయాలలోనికి నేను వెళ్ళే ముందు పరమగీతాలను గూర్చినటువంటి కొద్దిపాటి చిన్న పరిచయం నేను ఇచ్చి ముందుకు వెళ్తాను. చిన్న పరిచయం. ఏంటి పరిచయం? ఏమీ లేదు. ఇందాకడే చెప్పాను, 8 అధ్యాయాలు, 116 వచనాలు. పరమగీతము అనే దానికి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే గీతములకు గీతము అని అర్థం. చెప్పండి, ఏంటి అర్థం? గీతములకు గీతము అని అర్థం. ఇక నెక్స్ట్ అసలు పరమగీతాల గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రైస్తవ ప్రపంచంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద. ఆ అభిప్రాయాలలో బాగా బైబిల్కి దగ్గర అయ్యేటువంటి అభిప్రాయం ఏంటంటే, సొలొమోను గారు ఎప్పుడైతే ఆయన రాజ్యాధికారాన్ని పరిపాలించడం ప్రారంభించాడో ఆయన ప్రారంభములోనే ఈ గ్రంథాన్ని రాశాడు అని చాలామంది పండితులు చెప్పారు. అయితే అది బైబిల్కు కూడా కొంచెం బాగా దగ్గరగా ఉన్నది. ఏంటి ఆ కాలం? క్రీస్తు పూర్వం 971 నుండి 931 మధ్యకాలంలో పరమగీతాల గ్రంథం రాయబడిందని పండితుల యొక్క అభిప్రాయం. క్రీస్తు పూర్వం 971 నుండి 931 మధ్యలో. అసలు అప్పుడే రాశాడు అనడానికి ఏంటండి కారణం? ఒక కారణం చెప్పారు పండితులందరూ. ఏంటంటే, పరమగీతాల గ్రంథాన్ని చదువుతుంటే లెబానోను అనే పదం మనకి బాగా తరచుగా కనబడుతుంది. అదే పరమగీతాల గ్రంథాన్ని చదువుతుంటే ఐగుప్తు అనే పదం కనబడుతుంది.
అదే పరమగీతాల గ్రంథం చదువుతుంటే తూర్పు నుండి పడమర నుండి అనేటువంటి పదాలు కనబడతాయి. అయితే లెబానోన్ అయినా, ఐగుప్తు అయినా, తూర్పు నుండి అయినా, పడమర నుండి అయినా ఆ పదాలన్నిటికీ, ఆ ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి ఉన్నది ఎప్పుడంటే సొలొమోను గారి యొక్క ప్రారంభ పరిపాలనలో కలిసి ఉన్నాయి. అందుకే ఆ పదాలు గ్రంథకర్త ఆ గ్రంథంలో వాడాడు. అందుకే ఈ పుస్తకం సొలొమోను గారు పరిపాలించినటువంటి ప్రారంభ దినాలలో ఏమైంది, రాయబడింది. మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. ఈ కాలాలు కూడా మాకెందుకండి, ఏమీ కంగారు పడకండి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను మీ దగ్గరికి. నేను ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకేనా? టక్క టక్క వెళ్ళిపోతున్నాం అంతే. అయితే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. కానీ ఇదే ప్రపంచంలో 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథమే కాకుండా కొన్ని బైబిల్స్ ఉన్నాయి. ఒకటి క్యాథలిక్ బైబిల్. ఎన్ని పుస్తకాలు ఉంటాయి? దగ్గర దగ్గర ఒక 73 పుస్తకాలేమో ఉంటాయి. ఇదే ప్రపంచంలో ఇంకొక బైబిల్ ఉంది, దాని పేరు ఆర్థోడాక్స్. దీంట్లో 83 నుంచి 88 పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ని రకాలైన బైబిల్లో మనం నమ్ముతుంది ఏంటి చెప్పండి? ఏంటి? 66 పుస్తకాలు కలిగిన గ్రంథం. నేను అడుగు, 66 పుస్తకాలను ఎందుకు నమ్ముతున్నారు? జవాబు ఉందా మన దగ్గర? క్రైస్తవ ప్రపంచంలో ఇప్పటికీ జరిగే గొడవలు ఏంటో చెప్పనా? 73 పుస్తకాలు ఉన్నాడు అంటాడు, మీరు బైబిల్లోంచి కొన్ని తీసేశారు అబ్బాయి. ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని ఉంది. మీరు ఏం చేశారు? 7 పుస్తకాలు తీసేశారు, అందుకే మీరు పోతారా అంటాడు. మనం ఏమంటాం? ఊరే తీసేసామని చెప్పి మా మీద ఎగురుతున్నావు, కానీ 7 పుస్తకాలు నువ్వు కలిపేసుకున్నావు కదరా, తీసేయగుద్దనే ఉందా, కలపకూడదని కూడా ఉందా? కలపకూడదని కూడా ఉంది. మీరు కలిపేసుకున్నారు, పోతారా అంటాం. ఇప్పుడు మనిద్దరిని పక్కన పెట్టి ఆర్థోడాక్స్ ఆయన వచ్చి అంటాడు, మీరు మరీ భ్రష్టులు, ఎందుకంటే 87 పుస్తకాల్లో నుంచి చాలా పుస్తకాలు మీరు లేపేశారా అంటాడు. అయితే ఈ రాత్రి నేనేమి దీనికి ఏం సమాధానం చెప్పట్లేదు. ఒకవేళ ఎవరైనా ఖాళీగా ఉంటే కనుక రేపు పొద్దున్న రండి, చెప్తాను నేను ఎందుకు 66 పుస్తకాలు నమ్ముతున్నాం అన్నది. అయితే ఒక రీజన్ ఇస్తాను. బైబిల్లో 66 పుస్తకాలే ప్రామాణికము, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినవి 66 పుస్తకాలే అని నిర్ధారించినటువంటి ఒక అద్భుతమైనటువంటి డేట్ ఏంటంటే క్రీస్తు శకం 90లో నిర్ధారించారు. ఒక పెద్ద సభ పెట్టారు. ఇలాగే సభ పెట్టి దానిని జామ్నియా సమావేశం అని పిలుస్తారు. చెప్పండి ఏంటది? జాంకే సమావేశం అంటున్నారు చాలామంది. జాంకే సమావేశం కాదు అది. ఏంటది? జామ్నియా. ఆ జామ్నియా సభలో నిర్ధారించింది ఏంటంటే క్రీస్తు శకం 90లో బైబిల్లో 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పట్టుకుంది 66 పుస్తకాలే. అది. అయితే ఇది ఎందుకు చెప్పానంటే ఆ సభలో ఒక వాదన రేజ్ అయింది. ఏంటంటే ఈ 66 పుస్తకాల్లో పరమగీతాలు పెట్టాలా అని ఒక ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు. ఆయన పేరేంటో తెలుసా? అకీబా అనేటువంటి ఒక పండితుడు. చెప్పండి ఏంటి ఆయన పేరు? అకీబా. ఏమని అడిగినా 66 పుస్తకాల్లో పరమగీతాలు పెట్టాలా అని దాన్ని బాగా చదివేసి ఆయన అన్నాడు, 66 పుస్తకాల్లో పరమగీతాలు పెట్టకపోతే గనక మనం చాలా నష్టపోతాం అని చెప్పి చేర్చేశాడు. అది దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథం. అర్థమైంది కదండి అందరికీ? ఇక్కడి వరకు అర్థమైంది అందరికీ? అంటే మిగిలిన పుస్తకాలు ఎలాగైతే దైవ ప్రేరేపితమో ఇది కూడా దైవ ప్రేరేపితమైనటువంటి పుస్తకం. నేను వస్తాను, మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే మరి చాలామంది పరమగీతాలను ఒక బూతు పుస్తకంగా చూస్తారు కదా. అక్కడికి వస్తాను. కానీ వచ్చే ముందు కొంచెం హిస్టరీ చెప్తున్నాను మీకు. ఇక ఈ పరమగీతాల గ్రంథం గురించి క్రైస్తవ ప్రపంచంలో 3 అభిప్రాయాలు ఉన్నాయి.
చెప్పండి, ఎన్ని అభిప్రాయాలు? 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 అభిప్రాయాలు అని ఆలోచన చేస్తే కొంతమంది ఏమన్నారంటే పండితులు, ఏమండి పరమగీతాల పుస్తకం మనం పట్టుకోక్కర్లేదు, అది ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించినటువంటి పుస్తకం, దానితో మనకు ఎటువంటి సంబంధం లేదు అన్నారు కొంతమంది. నెంబర్ 2, ఇంకొంతమంది ఏమన్నారంటే పరమగీతాలు అనేటువంటిది ఒక మర్మ గర్భం, దయచేసి దాన్ని ఎవ్వరూ ముట్టుకోకండి, ఎందుకంటే మనం ముట్టుకున్న దాని గురించి మనం ఎవరూ కూడా మాట్లాడలేం, కాబట్టి దాన్ని ఎవ్వరూ ముట్టుకోకండి అని చెప్పి పరమగీతాలను కొంతమంది పక్కన పెట్టేశారు. కానీ ఇదే క్రైస్తవ ప్రపంచంలో 3వ అభిప్రాయం, పరమగీతముల గ్రంథం అనేది పాత నిబంధనలో యెహోవా దేవునికి ఇశ్రాయేలీలకి మధ్యన ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ గీతమే పరమ గీతం అని చెప్పారు. అయితే అదే పండితులు ఏమన్నారంటే పాత నిబంధనలో అయితే యెహోవా ఇశ్రాయేలీలు, కొంచెం క్రొత్త నిబంధనలలోనికి వస్తే యేసయ్యకు సంఘానికి ఉన్నటువంటి ప్రేమ గీతం అని చెప్పారు. అర్థమైంది కదా అందరికీ? అది 3 అభిప్రాయాలు. ఇప్పుడు ఈ 3 మనం ఏం తీసుకున్నాం? వదిలేద్దామా? వదిలేస్తే దేవుడు కొడతాడు, ఎందుకంటే 66 పుస్తకాల్లో ఖచ్చితంగా ఆయన పెట్టి మన దగ్గరికి ఈరోజు ఆయన తీసుకొచ్చాడా తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. అది మర్మం అని చెప్పి పక్కన పెట్టేద్దామా? దానిలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుని మన బ్రతుకులను బలపరుచుకుందామా? బలపరుచుకోవాలి. అర్థమైంది కదండి అందరికీ? రైట్. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ పరమగీతాల గ్రంథం అనేది ఇశ్రాయేలీలలో లేదా యూదుల మధ్యలో దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ గ్రంథానికి? పరమగీతాలకి. యూదుల మధ్యలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటో చెప్పనా? నెంబర్ 1, దీనిని చాలా పవిత్రమైనటువంటి గ్రంథంగా వారు పరమగీతాలను చూస్తారు. నెంబర్ 2, పాత నిబంధనలో పస్కా పండుగ ఉంది కదా, ఎంతమందికి తెలుసు? సార్ చేతులు ఎత్తుతారా? పస్కా పండుగ ఉంది కదా. ఆ పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు యూదులు కొన్ని పుస్తకాలు మాత్రమే చదువుతారు, వాటినే చదువుతారు. వారు చదివేటువంటి పవిత్రమైనటువంటి ఆ టైం గ్రంథాలలో పరమగీతాలు ఒకటి. అర్థమైందా మీకు? పస్కా పండుగలో యూదులు చదివేటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకం ఏంటో చెప్పండి? పరమ గీతములు. ఇకపోతే ముగింపుకు వచ్చేసాను, పరిచయంలో ముగింపు. ఇకపోతే యూదుల్లో ఒక రూల్ ఉందండి, కొంతమంది రబ్బీస్ అంటే కొంతమంది పండితులు పెట్టారు. ఏమన్నా తెలుసా? యూదుల్లో 30 సంవత్సరాలు రాకుండా ఎవడు ఈ గ్రంథాన్ని చదవకూడదట. ఎన్ని సంవత్సరాలు రాకుండా? ఎన్ని సంవత్సరాలు? అది యూదులకి, మనకు కాదు. మళ్ళీ మీరు నాకు కౌంటర్ వేస్తాను, నీ వయసు ఎంత అన్నారనుకోండి, ఇప్పుడు నాకు 26. ఎందుకు చదవకూడదు అంటే, యూదుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గ్రంథాన్ని వాడుకోవలసిన పద్ధతిలో వాడుకోకుండా వంకర మార్గంలో వాడుతున్నారట దీన్ని. ఎలా? ఎవరినో ప్రేమిస్తున్నాడు వీడు, ఆ లెటర్లో దీంట్లో ఉన్న పదాలను ఎడుతున్నాడు వీడు. ఏ పదాలు ఎడుతున్నాడు? ప్రాణేశ్వరి అని మొదలెడుతున్నాడు వీడు. ఏ లెటరు? లవ్ లెటరు. ఒరే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ పదం అంటే పరమగీతాలని చెప్తున్నాడు. ఒరే ఎందుకు తెచ్చా? అక్కడ అలాగే ఉంది కదన్నా. అదండి మీకు. అందుకే యూదులకి చిరాకు వచ్చేసి ఏమన్నారు? 30 సంవత్సరాలు వచ్చేవరకు ఎవడో కూడా ఈ గ్రంథాన్ని పట్టుకోద్దని చెప్పాడు. ఇక నెంబర్ 4, అద్భుతంగా ఉంటుంది ఈ పాయింట్. బైబిల్స్ అందరూ తెరిచి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము. ఆదికాండం బైబిల్స్ ఉన్నవారు అందరూ తెరవండి. ఆదికాండము 2వ అధ్యాయము
23వ వచనాన్ని ఒకసారి చూడండి. 23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును అన్నాడా లేదా చెప్పండి. ఇదేంటిది? కవిత్వం. ఆదాము గారు తన భార్యను ముందు పెట్టుకుని ఏం రాస్తున్నాడు? కవిత్వం రాస్తున్నాడు. పోయం. ఆయన అలా కవిత్వం రాస్తుంటే అపవాదిగాడు అలా వచ్చి ఏం చేశాడు? వెళ్ళి పడగొట్టేసాడు. కవిత్వం అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఆదాము గారిని హవ్వమ్మ గారిని సాతాను చెడగొట్టకపోతే ఇంకొన్ని కవిత్వాలు రాస్తారు కదా, ఆ కవిత్వాలే పరమగీతం అన్నారు. అర్థమైందా మీకు? ఏంటది? ఆదాము గారిని హవ్వమ్మ గారిని సర్పం గనక కాటేయకపోతే ఆదాము గారు కుదురుగా ఉందినా? ఇంకా ఏం రాద్దుడు? కవిత్వాలు రాద్దుడు. ఒకవేళ ఆయన రాస్తే వాటన్నిటినీ ఒక చోట చేరిస్తే అది పరమగీతం అవుతుందని చెప్పి పండితులు చెప్పారు. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకవేళ లా పట్టుకుని లాగితే అది ఏ పుస్తకం చెప్పండి? ఏ పుస్తకం? పరమగీతాలు. ఇక లాస్ట్ ఏంటి పరమగీతాల యొక్క ప్రత్యేకత? ఏమీ లేదు, ఒక్క మాట చెబుతాను. కవిత్వంలో దీనిని మించిన కవిత్వపు శైలి ఇక ఎక్కడా లేదు. ఒకవేళ ఇశ్రాయేలీల గురించి కీర్తనల గ్రంథంలో మాట్లాడాలంటే యాకోబు సంతానమా అని పిలుస్తాడు. అదే ఇశ్రాయేలీల గురించి యెషయా గారు మాట్లాడాలంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యి ఉన్నాడు అంటాడు. కానీ అదే ఇశ్రాయేలీల గురించి పరమగీతాలు మాట్లాడాలంటే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదే, సూర్యుని ఎంత స్వచ్ఛమును కలడు కలదై, వ్యూహిత సైన్య సమబేకల రూపిణియగు ఈమె ఎవరు అని అడుగుతాడు. అర్థమైందా మీకు? అది దానిలో ఉన్నటువంటి కవిత్వపు శైలి. ఏమేమి ఆలోచించాం ఒకసారి చెప్పండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూసాం, ఎన్ని వచనాలు ఉన్నాయో చూసాం, ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరం చూసాం. ఆ గ్రంథం ఎంత గొప్పదో చూసాం. యూదుల మధ్య దాని యొక్క ప్రాధాన్యత ఏంటో చూసాం. ఎప్పుడు రాశారో చూసాం. ఇంకా దాని కవిత్వపు శైలిని కూడా మనందరం కలిసి ఆలోచన చేసాం. అయితే ఇంకొక్కటి చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఒక్కటి చెప్పి, ఈరోజు చాలామంది బైబిల్ని వ్యతిరేకించేవారు ఏమంటారంటే ఇది ఒక బూతు పుస్తకం అని ముద్ర వేసేసి క్రైస్తవుల మీద పడిపోతున్నారు అడ్డంగా. దానికి ఒక పండితుడు జవాబిస్తూ ఏమన్నాడంటే, నీ మనసు గనక బూతు మనస్సు అయితే ఆ మనసుతో దేనిని చూసినా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? బూతులాగే కనబడుతుంది. అదే నీ మనసు నీతి కలిగింది అయితే ఏదైనా సరే నీతిగా కనబడుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవడన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎక్స్ట్రాలు చేసి మీ దాంట్లో పరమగీతాలు ఉంది కదా అన్నాడు అనుకో, ఒరే పరమగీతాల స్పెల్లింగ్ ఒకసారి రాయిరా అని చెప్పండి, అంతే. ఏం లేదు. అర్థమైందా? ఈ ఎక్స్ట్రాలు చేసే వాళ్ళందరికీ ఏముండదు, పెద్ద బిల్డప్. ఆడేదో పట్టుకుంటాడు, అది ఆడు కూడా పట్టుకోడు, ఎవడో ఊతాడు చెవులో. ఒకరోజు ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఒకడు వచ్చి యేసుక్రీస్తు అది ఇది ఇది అన్నాడు. ఏం లేదు, ఆడు దాంట్లో శ్లోకం చదివాను ఎంత ఒకటి, దీనికి అర్థం చెప్పాను నేను, తెలియదు అన్నాడు. నీ గురించి నీకు తెలియనప్పుడు నువ్వు నా గురించి ఏం మాట్లాడతారు పనికి మళ్ళోడా? ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకుని నా దగ్గరికి రా. ఇదంతా మీకు అర్థమైతే ఇది పరమగీతము కాదు, పరలోక గీతం. ఇది ఏ గీతం? పరలోక గీతం. అయితే ఈ రాత్రి నన్ను దేవుడు ప్రేరేపించిన కొలది ఈ పరలోక గీతము నుంచి 6 విషయాలు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్పండి, ఎన్ని విషయాలు? 6 విషయాలు. చాలా జాగ్రత్తగా విందాం ఈ 6 విషయాలు. అయితే
ఈ పరమగీతాల్లో ముఖ్యంగా ఇద్దరు కనబడతారు, ముగ్గురు కనబడతారు. ముగ్గురులో మనం ఈరోజు ఇద్దరిని ఫోకస్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఒక ఆయన ప్రియుడు. చెప్పండి, ఏంటైనా ప్రియుడు. నెంబర్ 2 ప్రియురాలు. నెంబర్ 3 యెరూషలేము కుమార్తెలు అన్నారు. వీళ్ళతో మనకు పెద్ద పని ఏం లేదు ఈ రాత్రి. మనకు పని ఎవరితోటి? ప్రియుడు ప్రియురాలుతోటి. ఓకేనా? అయితే ఈ ప్రియుడు ప్రియురాలు వీళ్ళిద్దరిని మీ ముందు పెడతాను ఈరోజు. మీ ముందు పెట్టి వీళ్ళలో నుంచి 6 పాఠాలు బయటికి తీస్తాను నేను. ఎన్ని పాఠాలు? 6 పాఠాలు బయటికి తీస్తాను. 6 పాఠాలు. ఏంటి 6 పాఠాలు? చూద్దాం. టైం స్పెండ్ చేస్తూ మనం ఆలోచన చేద్దాం. నేను మరలా చెబుతున్నాను, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సేవకులు, ఇక్కడ కూర్చున్న విశ్వాసులు అందరం బలపడి వెళ్ళిపోతాం. మరలా చెప్తున్నాను, అర్థమైందా మీకు? రైట్, మొదలు పెడదాం. పరమగీతాల గ్రంథము. బైబిల్ ఓపెన్ చేద్దాం అందరం కలిసి. బైబిల్ ఓపెన్ చేద్దాం. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము. డైరెక్ట్గా 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి దయచేసి. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని నేను. ఇక అందరూ బైబిల్స్ క్లోజ్ చేసి నా వైపు చూడండి. ఈ రాత్రి నేను మీ వద్దకు తీసుకొచ్చేటువంటి 6 పాఠాలలో 8 అధ్యాయాల్లో నుంచి 6 పాఠాలు. ఈ 6 పాఠాలలో మొదటి పాఠం ఏంటి అని అడిగితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రియురాలి పేరు షోలామితి. చెప్పండి, ఏంటి? షోలామితి. మొదటి పాఠం ఈవిడ దగ్గర నుంచి తీసుకొస్తూ మీ ముందు పెడుతున్నాను. ఏం చేస్తుంది షోలామితి? ప్రియుణ్ణి వెతుకుతుందట. చెప్పండి, ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఈరోజు నా 6 పాఠాల్లో మొదటి పాఠం యొక్క టైటిల్ ప్రియుణ్ణి వెతుకుతున్నటువంటి షోలామితి. ఎవరిని? ప్రియుణ్ణి వెతుకుతున్నటువంటి షోలామితి. కొద్దిసేపు ప్రియురాలు అంటే షోలామితిని పక్కన పెట్టి ఇందాక ఒక మాట చెప్పాను. ఏమని? పరమగీతాలనేవి సంఘానికి, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గొప్పదైన, చెప్పండి ఏంటి, సంబంధం. ఇక్కడ ప్రియుణ్ణి వెతుకుతున్నటువంటి షోలామితిని పరిచయం చేస్తూ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి వెతుకుతున్నారా? ఈరోజు ప్రపంచం అనేది దేవుణ్ణి వెతుకుతుందా? ఇది మీకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యంలో దేవుడే ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి. 17వ అధ్యాయము 26వ వచనం. 26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని, నివాస స్థలముల యొక్క పొరిమేలను ఏర్పరిచాడట. ఆయన దేవుడు ఏమని కోరుకుంటున్నాడో చెప్పండి? దేవుణ్ణి వెతికేవారు కావాలి. ఈరోజు బాగా చదివేసినోడు అంటున్నటువంటి ఒక దరిద్రమైన మాట ఏంటో తెలుసా? దేవుడు ఏం చేయలేదు, లేడు. ఏంటండి? దేవుడు లేడు. మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి దేవుడు లేడా,
దేవుడు లేడు అన్నాడు అనుకోండి, మీరు వెంటనే అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? మొత్తం వెతికేసావా? అంతే. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ గ్రంథంలో చూపించి దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం అని చెప్తే చాలు. దేవుడు లేడు అని చెప్పాలంటే విశ్వం అంతా తిరిగేయాలి, విశ్వం అంతా తిరిగేయాలి. చంద్రమండలం మీదకి వెళ్ళినావిడే ఇంకా రావట్లేదు. అవునా కాదు? ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో చంద్రమండలం కూడా కొంచెం బాగానే ఉందని చెప్పగానే ఆడెవడో సెంట్లు కొనేస్తున్నాడట. అక్కడ ఏం కొనేస్తున్నాడు? ఎకరాలు సెంట్లు. ఎరబాబు ఏం చేసుకుంటామంటే, నేను చాలా ఫ్యూచర్ ఆలోచిస్తున్నాను. ఏంటంటే రేపు పొద్దున భూమి మీద ఏమన్నా అయిందంటే, అటు ఇటు అయ్యిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆడి మధ్యకాలంలో బయట కనిపించట్లేదండి. ఎందుకంటే వెళ్ళినావిడ రావట్లేదు కదా. అర్థమైందా మీకు? కొండను తగ్గిపోయిందట. ఎందుకు? వెళ్ళినావిడే రావట్లేదు కదా ఇంకా. కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను. అయితే నన్ను వెతికితే ఖచ్చితంగా నేను ఎవరికైనా దొరికే దేవుణ్ణి. అక్కడ షూలామితి వెతికినట్టుగా నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి వెతికావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెతికారు కాబట్టే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన మనలను పట్టుకుని లాక్కొచ్చేసాడు. ఈరోజు శబ్దయంత్రం ద్వారా బయట వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను అడుగుతున్నాను, దేవుడు లేడు అని చెబుతున్నావు కదా, ఎప్పుడైనా దేవుణ్ణి వెతికావా? వెతకకుండా లేడు అంటున్నావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది, కానీ నీ యొక్క జ్ఞానం అవదు. వెతుకు. చెప్పండి, షూలామితి ఏం చేస్తుంది? దేవుణ్ణి, ప్రియుణ్ణి వెతుకుతుంది. ఈరోజు ప్రపంచంతో కూడా దేవుడు చెబుతున్న ఒకే ఒక్క అద్భుతమైన పాఠం, దేవుణ్ణి వెతకండి. నన్ను వెతకండి. నన్ను వెతకడానికే మీకు ఆయుష్ను నేనేం చేస్తున్నాను? పొడిగిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. అయిపోయింది, తెగిపోయింది పాయింట్. నా నెక్స్ట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నెంబర్ 2. మొదటిదేంటి? ప్రియుణ్ణి వెతికినటువంటి షూలామితి. మనం ఏం క్వశ్చన్ చేసాం? దేవుడు లేడంటున్నా నీవు దేవుణ్ణి వెతికావా? వెతికితే ఆయన ఏమవుతాడు? దొరుకుతాడు అని చెప్పాం. ఇప్పుడు నెంబర్ 2 ఏంటి? నెంబర్ 2 అదే పరమగీతములు 3వ అధ్యాయము. ఈవిడ వెతుకుతుంది. దొరికాడా ఎంతకనే? చూద్దాం. 3వ అధ్యాయం పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి 3వ వచనం నుంచి చూడండి. ఒక్కసారి. పట్టణమునందు కావలివారు నాకు ఎదురుపడగా నేను నా ప్రాణప్రియుణ్ణి చూచితిరా అని అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొదటి దానిలో షూలామితి వెతికింది అని చూసాం. ఇప్పుడు రెండో దాంట్లో వెతికిన ఆవిడకు తన ప్రియుడు దొరికాడా? దొరకలేదా? దొరికాడు. ఈరోజు చాలామంది అడిగే మాట ఏంటంటే, చాలామంది ఉండగా యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? సింపుల్ ఆన్సర్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు వెతికితే దొరికేవాడు. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలండి? ఎందుకంటే ఆయన అందరికీ సమీపముగా ఉన్నాడు గనక. చూస్తారా? కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 18వ వచనం, తనకు మొర్ర పెట్టు వారందరికీ
తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. అంటే నువ్వు మొరపెట్టాలే కానీ, నువ్వు వెతకాలే కానీ, వెతికిన వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ దేవుడు ఏమవుతాడట? దొరుకుతాడు. ఎక్కడో కూర్చుని అక్కడి నుంచి నీకు శాసనాలు విడుదల చేసేవాడు నా దేవుడు కాదు. నువ్వు గనక ఆయన్ని వెదకడం మొదలు పెడితే నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేవాడు నా దేవుడు. కళ్ళ ముందు. ఇంకో మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని చూడండి. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? క్లియర్గా మాట్లాడేసిందా లేదా చెప్పండి? ముక్కు సూటిగా మాట్లాడేసిందా లేదా? అంటే చాలామందికి బైబిల్ ఎందుకు నచ్చదో తెలుసా? ఒకడు ఎదవ నిలబడ్డాడు అనుకుని ఎదవరా అంటది అంతే. ఏమంటది? ఇక ఆడికి సోప్ పూసి ఆయింట్మెంట్ పూసి ఎదవను కూడా నువ్వు మంచోడు అంటదా? అందుకే చాలామంది ఏమంటే తగలెట్టేస్తాం. ఏం చేస్తాం? తగలెట్టేస్తాం. ఆ మధ్యకాలంలో బైబిల్ని తగలెట్టేసినప్పుడు దేవుడు నాలో కొంచెం భారం పెడితే అప్పుడు ఒక చిన్న పాట రాద్దామని చెప్పి చాలా ఆశ కలిగింది. అప్పుడు ఒక చిన్న పాట రాశాను. బైబిల్ని తగలబెట్టేసినప్పుడు ఒక చిన్న పాట రాశాను. ఏంటంటే, పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, పాపిని రక్షించే గ్రంథము, పరమదేవుని దివ్య గ్రంథము, తగలబెట్టేస్తే అంతమయ్యేది కాదురా నా గ్రంథము, రగిలిపోతున్న క్రైస్తవుని గుండెల్లో ఉందిర గ్రంథము, తగలబెట్టేస్తే రగిలిపోతుంది పరమదేవుని హృదయము, రగిలిపోతే నువ్వు కాలిపోతావు ఆరణి అగ్నిలో నిరతము. ఎక్కడ కాలుతావు? ఆరణి అగ్నిలో కాలిపోతావు. నా గ్రంథం కాలిపోద్ది అనుకుంటున్నావేమో. నా గ్రంథం కాదు, నువ్వు కాలిపోతావు. ఎవరు కాలిపోతారు? నువ్వు. మొదటి చరణంలో రాశాను, చరిత్రలోనే తగలబెట్టారు ఇర్మియా గ్రంథము, తగలబెట్టిన తరువాతే ప్రబలమయ్యింది చూడరా. ఇర్మియా గ్రంథాన్ని తగలెట్టేశాడు. తగలెట్టేసిన తర్వాత ప్రబలమైందట. ఈనాడు తగలబెట్టారు పరిశుద్ధ గ్రంథము, తగలబెట్టిన తరువాతే ప్రబలమవుతుంది చూడరా అని చెబుతూ అప్పుడు చెప్పాను అడిగి సువార్త. బ్రతుకును మార్చే గ్రంథమే బైబిల్ అనే దివ్య గ్రంథము, అది తెలిసినా కాల్చేస్తానంటే నీకుంది అగ్నిగుండము. అది అర్థమైంది మీకు? బ్రతుకును మార్చే గ్రంథమే బైబిల్ అనే దివ్య గ్రంథము, అది తెలిసినా కాల్చేస్తానంటే నీకుంది. చెప్పండి ఏముంది? అగ్నిగుండం ఉందని రాశాను. ఇంకో చరణం ఉంది కానీ అప్పుడు టైం లేదంతే. ఎందుకు తగలెట్టేద్దాం అనుకుంటున్నారో చెప్పండి? ఎందుకు? సూటిగా మాట్లాడుతుంది కాబట్టి. నీ ముఖము మీద మొటిముంటే నీ ముఖం మీద మొటిముందని చెప్పగలిగినటువంటి ఏకైక గ్రంథం నా బైబిలే. ఇదే బైబిలేనా? బైబిల్లో ఉన్న దేవుడా ఆయన అందరికీ సమీపముగా, చెప్పండి, సమీపముగా ఉన్న దేవుడు. మరి ఎప్పుడు దొరుకుతాడు? ఆయన సమీపంగానే ఉన్నాడు. దొరుకుతాడా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఏం చేస్తారటండి? దేవుడు దొరకాలంటే ఎలా వెతకాలి?
ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతికితే ఖచ్చితంగా ఈ బైబిల్ దేవుడు నీకు కనబడతాడు, మాట్లాడతాడు, నీ బ్రతుకును సరిచేస్తాడు. మీరు జాగ్రత్తగా చూస్తే షూలామితి చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. పడుకుని వెతికింది, దొరకలేదు. బయటకు వచ్చింది, దొరకలేదు. బయటకు వచ్చి కావలి వారిని అడుగుతుంది, దొరకలేదు. ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తుంది. అంటే దూరంగా, అక్కడ వాడబడిన పదం దూరంగా వెళ్ళిందట. ఆయన దొరికాడు. దేవుడు ఎవరికి దొరుకుతాడు? నువ్వు దూరంగా వెళ్ళు, వెతుకు. వెతకడంలో నువ్వు ఎంత కష్టపడతావో ఆయన అంతగా నీకు ఆయన ప్రత్యక్షత నీకు లభిస్తుంది. ఎంతమందికి అర్థమైంది 2 పాఠాలు? అర్థమైంది అందరికీ? చేతులు ఎత్తండి. అందరికి అర్థమైందా? మొదటి పాఠం ఏంటో చెప్పండి. మొదటి పాఠం, ప్రియుణ్ణి వెతికినటువంటి షూలామితి. దేవుణ్ణి వెతుకుతున్నారా అని అడుగుతున్న మిమ్మల్ని కాదు, మీకు కోపం వస్తుంది బయట వాళ్ళని. మీరు అందరూ వెతికారు. నెంబర్ 2, ప్రియుణ్ణి కనుగొన్నటువంటి షూలామితి నిజమైన దేవుణ్ణి కనుగొన్నారా అని అడుగుతున్నాను లోకాన్ని. కనుగొనకపోతే ఆయన సమీపంగానే ఉన్నాడు, రండి అని ఆహ్వానాన్ని ఇస్తున్నాను లోకానికి. మీరు ఇంకా ఆయనను పట్టుకోకపోతే ఆయన చేతులు చాచే ఉన్నాడు, రండి అని పిలుస్తున్నాను లోకాన్ని. రెండు పాఠాలు క్లోజ్. ఎన్ని పాఠాలు మనం? ఏమండి ఈరోజు చాలా ఫాస్ట్గా చెప్తున్నారండి. అయితే ఇక్కడ నుంచి కొంచెం బండి స్లో చేద్దాం మనం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఇక్కడ నుంచి, చాలా ఇంపార్టెంట్. మొదటిది ఏంటి చెప్పండి ఫాస్ట్గానే. ఏంటి మొదటిది? ప్రియుణ్ణి వెతికింది, ప్రియుణ్ణి కనుగొంది. ఇప్పుడు నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. పరమగీతాల గ్రంథంలోనే అతి ముఖ్యమైనటువంటి మాట, నన్ను చాలా బాగా ఆకర్షించిన మాట. దీన్ని చాలాసేపు కూర్చుని ధ్యానించిన తర్వాత అద్భుతమైనటువంటి విషయాలు నాకు దేవుడు ఈ మాట ద్వారా తెలియజేశాడు. ఏంటో చూద్దాం. 5వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వారందరూ తెరుద్దాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. ఒకసారి 8వ వచనాన్ని చూడండి. ఈవిడ వెతుకుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. ఏమంటుంది ఇప్పుడు ఇక్కడ ప్రియురాలు? ఏమంటుంది? 3వ అధ్యాయంలో వెతికింది, దొరికాడు. మరలా 5వ అధ్యాయంలో మిస్ చేసుకుంది, మరలా వెతుకుతుంటే ఈసారి ఏమవ్వట్లేదు, ఆయన దొరకట్లేదు. ఇప్పుడు తన పక్కన ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలతో చెప్తుంది, నా ప్రియుడు గనక ఎక్కడైనా కనిపిస్తే ఆయనకి నా గురించి చెబుతానని ప్రమాణం చేయండి అన్నదట. అర్థమైందండి మీకు? ఏం చేయమంది? ప్రమాణము చేయండి అన్నది. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలకి ఏం డౌట్ వచ్చిందంటే, ప్రమాణము చేయమని చెబుతున్నావు కదా, ప్రమాణం చేసేంత గొప్పడని ప్రియుడు ఏమని అడిగారు క్వశ్చన్ చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి? ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా తరచుగా మనకు పడేటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీ దేవుడు గొప్పతనం ఏంటి? అడగరా చెప్పండి.
ఏమంటే ఇక్కడ సేవకులు అందరూ ఉన్నారు కదా, మనల్ని అందరిని అడిగే క్వశ్చన్ అదే కదా, ఏంటి మీ దేవుని గొప్పతనం ఏంటి? ఇక్కడ యెరూషలేము కుమార్తెలు కూడా అదే అడిగారు. ఏమని? ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి? నేనే ఇక్కడ కూర్చొని మీ అందరిని అడుగుతున్నాను, యేసయ్యనే నమ్ముకున్న వాళ్ళందరూ సార్ చేతులు చూపిస్తారా ఒక్కసారి? అందరూ నమ్ముకున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసయ్య విశేషం ఏంటి? అడగాల వద్ద క్వశ్చన్ చెప్పండి. ఒకవేళ యేసయ్య విశేషం ఏంటి అని అడిగితే ఆయన విశేషం ఏమిటో బైబిల్లో చాలామంది చెప్పారు. మనం కొత్తగా ఏమీ చెప్పకలేదు. ఆయన విశేషం ఏమిటి అని ఒకవేళ ఈ 66 పుస్తకాలను చదివితే, నేను చెబుతున్నాను 66 పుస్తకాల్లో మనం అలిసిపోయినంతగా ఆయన విశేషాలు కనబడతానే ఉంటాయి. మచ్చుకు కొన్ని విశేషాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి 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 అంటే, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెషయా. చెప్పండి, ఏంటి ఆయన పేరు? యెషయా. ఆయన ఒకరోజు దేవునికి ఆయనకి మధ్య సంభాషణ జరుగుతుంటే ఆయన విశేషం ఏంటో చాలా గొప్పగా చెప్పాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వారందరూ తెరుద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి ఒక్కసారి. 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరపు దోమము చేత నిండగా. ఇదంతా ఏంటో చెప్పనా? నా ప్రియుని విశేషము. ఏంటి విశేషము? మనుషులలో ఎవడును ఆయనను చూడనేరక అమరత్వము కలిగిన వాడై దూతల చేత నిరంతరము కొనియాడబడుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి ఏకైక సత్య ప్రపంచానికి అద్వితీయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా బైబిల్ దేవుడు. అది ఆయన విశేషము. అక్కడ తవ్వలేదండి, అక్కడ తవ్వలే. ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా? నువ్వు ఎవరిని చూసినా నీకు నువ్వు చెడ్డోడిగా కనిపించవు. కానీ నేను మరలా చెప్తున్నాను, నీ బ్రతుకును పట్టుకొచ్చి నా బైబిల్లో ఉన్న దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఎంత గొప్పోడో నీకు తెలుస్తుంది, నువ్వెంత దరిద్రుడో నీకు తెలుస్తుంది. అని అర్థమైందండి? అది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? అక్కడే అన్నాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. ఆ మహిమంతా నిండి ఉండగా నేను అయ్యో ఆయన పరిశుద్ధుడు, కానీ నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను,
నేను నశించి తిని. చూడండి, నీ ప్రియుని విశేషమేమిటి? నా ప్రియుని విశేషం ఏంటంటే ఆయన పరిశుద్ధత ముందు నేను అపవిత్రుడినే. చెప్పండి, ఆయన పరిశుద్ధత ముందు మనం అందరం ఎవరు? అపవిత్రులం. ఇదే బైబిల్ గ్రంథంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, సైంటిస్ట్. ఆయన్ని సైంటిస్ట్ అని ఎందుకన్నాను తెలుసా? శాస్త్రవేత్తలు ఎవరు ఏమీ చెప్పకముందే ఆయన చెప్పేశాడు. నేను ఎవరైనా యోబు గారు. చెప్పండి, ఎవరైనా యోబు గారు. ఒకరోజు ఆ యోబు గారు ప్రియుని విశేషము గూర్చి మాట్లాడుతూ ఏమన్నాడో 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం నుంచి 6 వచనాలు చూడండి. 5, 6 వచనాలు చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయం 5, 6 వచనములు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున ఏమంటే నేను తెలియక అడుగుతాను, దేవుణ్ణి చూస్తుంటే ఈయన అసహించుకోవడం ఏంటి? అర్థమైందా మీకు? ఇది చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, కొంతమంది డమ్మీగాలు గుర్తుకొచ్చారు నాకు. డమ్మీ. ఎందుకు డమ్మీ అన్నా చెప్పనా? కొంతమంది పక్కనోడి దగ్గరకు వచ్చి ఏమంటారో, బ్రదరు నేను చాలా గొప్ప విశ్వాసిని, నేను చాలా ప్రార్థన పరుని, నేను చాలా గొప్పవాడిని అంటారనరా? ఓకే, మనుషులతో అన్నారు. ఎందుకంటే మనిషి అనేవాడు నీ హృదయాన్ని చూడలేడు, నీ అంతరంగాలను పరిశీలించలేడు, నువ్వేం చేస్తున్నావు అన్నది వాడికి తెలియదు, వాడేంటో నీకు తెలీదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఎంత గొప్ప విశ్వాసనో తెలుసా? అప్పుడు అనిపిస్తుంది, యోబు కంటే గొప్పడువా? సొంకరి పరిసేడు ఇద్దరు వచ్చారట. సొంకరి ఏమంటున్నాడు? దేవాలయము తట్టు నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక ఏమంటున్నాడు? నేను పాపిని ప్రభువా అంటుంటే పక్కన ఈడంటున్నాడట, ప్రభువా నీకు ఆ టైంలో జీలకర్ర ఇచ్చాను, ఈ టైంలో ఆవాలు ఇచ్చాను, ఆ టైంలో అన్నీ ఇచ్చేసాను, మొత్తం మీద నేను దశం భాగాలు ఇస్తున్నాను, నేను గొప్పోడిని. ఇగో ఎంత గొప్పోడిని అంటే నా పక్కన ఉన్నోడి కంటేనే డమ్మిగా ఆతల పోరా అన్నాడు ఆయన. ఖాళీ కుండ ఏం చేస్తుందట? సౌండ్ ఎక్కువ చేస్తుంది. అన్నీ ఉండకుండా ఏం చేస్తుంది? ఆనికి మనుగు ఉంటుంది. యోబు గారు యథార్థవంతుడన్న సాక్ష్యం ఎవరిచ్చారో చెప్పండి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ అదే యథార్థవంతుడైన యోబు గారు అంటున్నారు, దేవా అంతకు ముందు నీ స్వరం విన్నాను, ఇప్పుడు నిన్ను చూచాను. నిన్ను చూస్తే నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి ఏడ్చేస్తున్నానయ్యా. నువ్వెంత గొప్పడువో తెలుస్తుంటే నేనెంత దౌర్భాగ్యున్నో నాకు బాగా అర్థమవుతుంది. నేను మరలా చెప్తున్నాను నొక్కి, ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్ను నువ్వు అసహించుకోలేవు. కానీ బైబిల్ దేవుడి దగ్గరికి రాగలిగితే ఆయన ఎంత గొప్పోడో నీకు అర్థమైతే మనం ఎంత దౌర్భాగ్యులమో మన జీవితాలకు బాగా అర్థమవుతుంది. అందుకే ఒకరోజు పేతురు గారు వలేసాడట, రాత్రంతా ఏమీ పడలేదు. యేసయ్య వచ్చాడు, వల నిండిపోయింది. ఆనందంతో వల్లాగాల్సున్నాడు. అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచెళ్ళిపోయా, ఎందుకంటే నీ విశేషము ముందు నా విషయమేమీ లేదు. చెప్పండి, నీ విశేషము ముందు నా విషయమేమీ లేదయ్యా. నేను పాపాత్ముడును, నన్ను విడిచి వెళ్ళిపో. చెప్పండి, ఈ దేవుని విశేషం ఏంటో చెప్పండి.
ప్రపంచంలో అతి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలము బైబిల్ దేవుడు మాత్రమే మాత్రమే మాత్రమే. అందుకే నా దేవుడు నేను పరిశుద్ధును అనే డైలాగులు ఎప్పుడు వేయడు. ఆయన ఏమేడు? నేను పరిశుద్ధును అన్న డైలాగులు వేయడు. ఆయన డైలాగ్ వేస్తే ఎలా ఉంటుందని నేనే పరిశుద్ధును అంటే ప్రపంచంలో ఇంక ఎవడు లేడు, ఉండడు. అది ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే అసలు నీ ప్రియుని విశేషం ఏంటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఈవిడ చెబుతూ ఒకటి చెప్పింది. ఏమంటే అది మనకు బాగా తెలుసు, మనం పాటల్లో కూడా పాడేస్తాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షనీయుడు. ఈ 3 వివరించాలంటే టైం సరిపోదు, కానీ ధవలవర్ణుడు అని చెప్పి ఆవిడ ఆయన విశేషం ఏంటో ఏం చెప్పింది. అసలు ధవలవర్ణుడు అంటే ఏంటి? ఇంత ఆయన తెల్లదనంలో, ఆయన వైట్లో చిన్న మచ్చ కూడా ఎక్కడ భూతద్దం పెట్టుకుని వెతికిన ఆయనలో చెప్పండి ఏం కనిపించదు? మచ్చ కూడా కనిపించదట. ఏంటి ఆయన విశేషం? మచ్చే లేనివాడు దేవుడు, మంచే లేనివాడు మానవుడు. ఈ మానవుడు మచ్చలేనోడి దగ్గరకు వస్తే మనల్ని ఎలా చేస్తాడో ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథము బైబిల్స్ ఉన్నవారు అందరూ తెరుద్దాం. 1వ అధ్యాయము. దేవుడు మనలను ఎలా చేస్తాడో చూడండి. 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె. ఎందుకంటే నా ప్రియునిలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేదు. ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తారగలను నేను. భూతద్దం పెట్టుకుని భూతలం అంతా వెతికేసిన యేసు క్రీస్తు లాంటి దేవుడు ప్రపంచంలో ఒక్కడు కనపడ్డు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు తెలుసా? హెబ్రీ గ్రంథకర్త ఆయనలో ఏ పాపము లేదు. చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక, త్వరగా తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉండడమే ఆయన ప్రత్యేకత. ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చెప్పండి ఏంటి ఆయన విశేషం? మచ్చలేని దేవుడు, పాపము లేని దేవుడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు. ఆయన ముందుకొస్తే నీ అపవిత్రతనంతటినీ కూడా బయట పెట్టగలిగిన దేవుడు. అది ఆయన ప్రత్యేకత. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ప్రత్యేకత అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత చెబుతాను. జాగ్రత్తగా వినండి, అందరూ కూడా చాలా స్పష్టంగా వినండి. నాకు తెలియక అడుగుతాను, షూలామితి ఎవరిని వెతుకుతుంది? ప్రియుణ్ణి వెతుకుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడ వెతుకుతుంది? పరలోకంలో వెతుకుతుందా? ఎక్కడ వెతుకుతుంది? భూలోకంలో వెతుకుతుంది, భూమి మీద వెతుకుతుంది. నేను తెలియక అడుగుతాను, దేవుడు స్వర్గంలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా? చెప్పండి, ఎక్కడ ఉంటాడు? స్వర్గంలో ఉండాలి. దేవుడి గురించి కూడా, యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏముంది? తండ్రి కుడి పార్శ్వమున
ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? ఆయన స్వర్గంలో. ఈవిడ ఎక్కడ ఎదుగుతుంది? భూమి మీద. ఎలా దొరుకుతాడు? ఈ రాత్రి మీ జీవితాలకు అర్థమైతే నేను ఒక విశేషం చెబుతాను. అయింది మనం అనుకుంటున్నాం, నేను వెతికేశాను నాకు దొరికేశాడు, నేను వెతికేశాను నాకు దొరికేశాడు, నేను వెతికితే దొరికాడు. అది అబద్ధం. పరలోకములో ఉన్నోడు నువ్వు వెతికితే ఎందుకు దొరికాడో తెలుసా? నువ్వు వెతకక ముందే నీ కోసం పరలోకము నుంచి దిగొచ్చేసి నీకు దగ్గరగా వచ్చి పక్కనున్నాడు. ఆయన పక్కన. స్వర్గంలో కూర్చుని కబుర్లు చెప్పిన వాళ్ళని చూసాం, కానీ స్వర్గానికి మనలను తీసుకెళ్ళడానికి భూమి మీదకు వచ్చిన ఎవడైనా ఒకవేళ ఉంటే నాకు చూపించండి. నువ్వు నేను వెతకక ముందే, నువ్వు వెతికితే ఆయన దొరకడానికి, నువ్వు వెతకక ముందే పరలోకం నుంచి భూమి మీదకు దిగొచ్చేసి నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన. ఇది నా ప్రియుని విశేషము. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఇలాంటి ప్రియుణ్ణి ఏమనాలి? ఏమనాలి? మీరు ఇంకా చాలా మంచి పదాలు వాడుతున్నారు, నేనైతే చాలా దరిద్రమైన పదాలను వాడుతాను. ఆడంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడ ఉండడు. అంతేక ప్రపంచంలో అతిపెద్ద పాప ఎవడు? దేవుళ్ళలోకి వచ్చి తప్పిపోయినాడు. అంతే. అందుకే షోలామితి అంటుంది, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, ఇంకా చెప్పాలంటే నా ప్రియురాలా అంటూ చేతులు చాచి నన్ను వెతకడానికి వచ్చేసినటువంటి మహనీయుడు దేవుడు నరుడైపోయాడు నా కోసం. అదే నా యేసయ్య గొప్పతనం. అది నాయకులు ఉంటారు కదా, నాయకులు మంచి మంచి బంగ్లాల్లో ఏసీ రూముల్లో కూర్చుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చేసి ఒక పూరి గుడసలో ఒక వారం రోజులు ఉండమని చెప్పండి, ఉంటారా? నువ్వు ఎంత బతిమలాడేసినా ఉండవు. కానీ అంటున్నాడు ఆయన, నిన్ను పరలోకానికి ఎత్తుకుని పోవడానికి నీకోసం భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నాడండి ఆయన. ఎన్ని సంవత్సరాలు? 33. ఆ 33.5 సంవత్సరాల్లో ఈ నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడని చెప్పి తెలుసుకుని ఆయనకి దండేసామా? వేయలేదు. ఉమ్మేశాడట ఒకడు, పొడిచాడట ఒకడు, దెయ్యం పట్టినోడు అన్నాడట ఒకడు, ఈయన ప్రవక్తలలో ఒకడన్నాడట ఒకడు. అప్పుడప్పుడు ఎక్కడన్నా సభలకు వెళ్తే స్టేజ్ మీదకి చాలామందిని పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ పలానా రాజేష్ ఆయన 4 PhDలు చేశాడు అని చెప్పడం మర్చిపోయి రాజేష్ డిగ్రీ చేశాడు అన్నాడు అనుకోండి, కోపం వచ్చేద్ది. అవునా కదా? చాలామంది ఏమంటారు, మేము PhD చేసామని చెప్పి చెప్పట్లేదు కానీ డిగ్రీ చేసామని చెప్పారు. నేను రాను స్టేజ్ మీద అని దిగిపోయిన కూడా చూశానండి బాబు నేను చాలామందిని. అర్థమైంది మీకు? పక్కనున్న బిరుదులు ఏం చేయాలి? చెప్పాలి. కానీ యేసయ్య అంటున్నాడు, నీకోసం విడదీయలేని బంధమైనటువంటి నా తండ్రి చేయిని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఈరోజు మనం అనుకోవచ్చు, యేసయ్యను నా గొప్పతనంతో పట్టేసుకున్నాను, నా నీతితో పట్టేసుకున్నాను. ఇలా ఎక్కువ మాట్లాడితే యెషయా గారు అన్నారు, మన నీతి క్రియలే దేవుని ఎదుట మురికి గొడ్డలవలే. నీతి క్రియలే మురికి గొడ్డలంటే మన పాపాలు ఎలా కనబడుతున్నాయి చూడండి ఒకసారి. అయినా భరించాడు.
ప్రియురాలిగా ఉన్నటువంటి సంఘం కోసం చేతులు చాచి వచ్చేసాడు. ఇప్పుడు ఎవడైనా చెప్పాల్సింది ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నీ యేసయ్య గొప్పతనం ఏంటి? ఏమీ లేదు. ఒకటే చెబుతాను. ఒకటి, ఆయన పరిశుద్ధుడు. రెండు, ఆయన పరలోకములో ఉన్నాడు. కానీ నీచుడనైన నా కోసం దరిద్రపు స్థితిలోనికి దిగిపోయినవాడు. ఈ కారణం తప్పితే ఇక ఏ కారణంతో ఆయన పట్టుకోవాలో నువ్వు చెప్పు. అర్థమైందండి? ఏంటి క్వశ్చన్? నీ ప్రియుని విశేషము ఏమిటి? ఇదంతా కూడా ఆయన విశేషమే. ఎన్ని పాఠాలు అయిపోయినాయి? అందరూ చెప్పాలి. ఎన్ని పాఠాలు అయిపోయినాయి? 3 పాఠాలు. పురుషులు చెప్పట్లేదు. ఎన్ని పాఠాలు అయిపోయినాయండి? 3 పాఠాలు. ఇప్పుడు 4వ పాఠం, 4th లెసన్. వీళ్ళిద్దరికీ వివాహం అయిపోయింది. 3వ అధ్యాయంలో వివాహం అయిపోయింది. ఎక్కడ అయిపోయింది చూద్దాం ఒకసారి. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోష. ఇప్పుడు నా వైపు చూడండి. ఏమైపోయింది ఇప్పుడు వీళ్ళకి? చెప్పండి, ఏమైపోయింది? వివాహం అయిపోయింది. వివాహం అయిపోయింది. ఇక్కడ మాట గుర్తు చేస్తానండి. అది చదువుతున్నప్పుడు ఎందుకు బాగా ప్రేరణ కలిగిందా ఒక్క మాట ఏంటంటే, వివాహం అయిపోయిందని చెప్పి రాసి వదిలేయలేదు. అక్కడ ఏమన్నాడంటే, ఆ దినమున ప్రియునికి చాలా సంతోషం కలిగింది. నేను ఒక మాట గుర్తు చేస్తాను, మీరు కనెక్ట్ అయిపోతారు నాకు. మారు మనసు పొందిన ఒక పాపి చూస్తే పరలోకంలో ఏం కలుగుతుందంటండి? ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? వివాహం అవుతుంది. ఆ వివాహ దినము ప్రియునికి చాలా సంతోషకరం. ఇంతేనండి పరమగీతాలు. అర్థమైందా మీకు? ఇప్పుడు దాకా పరమగీతాలు ఎవరైనా చదివారా? సాహసం చేసి ఒకసారి చేతులు ఎత్తుతారా? ఎవరైనా చదివిన వాళ్ళు? ఒకళ్ళు ఎత్తారండి, 2 ఎత్తారు. చాలాసార్లు చదివాను. నాలాగా ఎవరైనా ఉన్నారా? చదివినా కానీ ఏం అర్థం కాకుండానే, చదివిన అర్థం కాకుండా. ఎవడన్నా వచ్చి హిందీలో మాట్లాడేస్తాడు అనుకోండి, తెలుగు వాళ్ళ మధ్యలో ఎలా ఉంటుంది? ఆడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ఫస్ట్లో హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పానీపూరి తినడానికి వెళ్ళినా, ఇది దేనికి వెళ్ళినా అటు దేంట్లో మాట్లాడతాడు? హిందీలోనే మాట్లాడతాడు. ఆడొకటి మాట్లాడతాడు, నేను ఒకటి మాట్లాడాలి. ఒకటే వచ్చి హిందీలో భయ్యా. ఏంటది? భయ్యా. ఇంకోటి నేర్చుకున్నాను తర్వాత తోడ ప్యాజ్దాలో ఉల్లిపాయలు లేకుండా. ఇంక ఇదే బతికే ఎక్కడికి వెళ్ళినా సరే పెట్టడం పట్టుకోవడం తోడ ప్యాజ్దాలో. కానీ అంటున్నాడు ఇక్కడ, వివాహం అయిపోయింది. ఆ దినము ప్రియునికి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా మన కోసమే. షూలమితి వివాహము చేసుకోకముందు, జాగ్రత్తగా వినాలి మాట, వివాహము చేసుకోకముందు ఆమె ఒక మాట అంది. ఏమంది? మొదటి అధ్యాయం. అందరూ చూడండి, చూడకపోతే అర్థం కాదు. మొదటి అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానను. సౌందర్యవంతురాలు అన్నది కానీ నల్లని దాన్ను. 6వ వచనం, నల్లని దానినని నన్ను చిన్న చూపు. ఇప్పుడు ఎవరండి ఇవిడి? ఇప్పుడు నేను మాట్లాడుతాను మిమ్మల్ని. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనందరం ఎలా కనబడతామని చెప్పాను. అక్కడ ఎస్ఐ గారు ఏమన్నారు? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఇంకా ఏమన్నాడు యోబు గారు? నిన్ను చూస్తే నేను చచ్చిపోవాలనిపిస్తుంది దేవా అన్నాడు. పేతురు గారు ఏమన్నారు? నేను పాపాత్ముని అన్నాడు. పౌలు గారు ఏమన్నారు ఫిలిప్పీ పత్రికలో? నీ జ్ఞానం ముందు నేను శూన్యం అన్నాడు ఆయన.
ఇప్పుడు ముందు షూలామితి ఎవరు? నల్లనిది. విచిత్రం ఏంటో తెలుసా? వివాహం అయిపోయిన తర్వాత తెల్లనిది. ఇంకా చెప్పనా? వివాహము కాకముందు ఆవిడ వాడిన పదజాలం నల్లనిది అంటే, వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ వాడిన పదజాలం ఏంటో ఒకసారి చూడండి. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆవిడ ఏమని వాడుతుందో చూడండి. 3వ వచనం, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. ఇందక్కడ నల్లని దానను, ఇప్పుడు ప్రియుని దానను. నల్లని దానను, ప్రియుని దానను. తేడా ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఉంది. బాప్తిస్మం తీసుకోకముందు మన అందరం ఎవరం అంటే ఏ భేదం లేదు. అందరం చెప్పండి, అందరం పాపులము. కానీ తీసుకున్న తరువాత పరిశుద్ధ దేవుని ఎదుట పరిశుద్ధ జనాంగం. తీసుకున్న తర్వాత తేజోవాసుల సహవాసములో సభ్యులం. తీసుకున్న తర్వాత తేజోవాసుల గుంపులో మెరిసిపోతున్నటువంటి గొప్పవారం. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనము క్రీస్తు వారం. సాధారణంగా నలుపు అనేది దేనికి గుర్తు చెప్పండి మీరు? చీకటి అనేది దేనికి గుర్తు? నలుపు అనేది ఇంకా నువ్వు చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగులోనికి రారా అంటే చీకటి అనేది దేనికి గుర్తు? సాతానుగడికి. ఒకప్పుడు సాతాను వారం. యేసయ్య ప్రాణం పెట్టిన తర్వాత, రక్తంలో కడగబడిన తర్వాత క్రీస్తు వారం. అర్థమైందా మీకు? అందుకే క్రీస్తు వాడనని చెప్పుకుంటే సరిపోదు. ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ స్థితి ఎంత పెరిగిందో చెప్పనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 16వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. 16వ వచనం నుంచి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటి యందు అని మాట్లాడుతూ 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున ఆయనను కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన యందు ఉన్న నీవు కూడా ఇక్కడ చచ్చిపోతే రేపొద్దున్న కుడిపార్శ్వమందు కూర్చోడానికి వెళ్ళిపోతావు. అది మహిమైశ్వర్యం. చెప్పండి, ఏంటది? మహిమైశ్వర్యం. త్వరగా చూద్దాం ఇంకో మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకొని మాట్లాడుతూ 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. ఎవరి యందున్న క్రీస్తు? ఇప్పుడు నేను మాట చెప్పనా మీకు? ఇందాకడ ఆవిడ నల్లనిది అన్నది, తర్వాత ఏమంది?
నేను ప్రియుని దాన్ని అన్నది. ఇక్కడ కొలసీ పత్రికలు అంటున్నాడు, మీ యందున్న క్రీస్తు అంటే ఇప్పుడు క్రీస్తే ఎవరి యందున్నాడు? మన యందు. క్రీస్తు మన యందు, మనము ఆయన యందు. రేపొద్దున మనం కూర్చునేది పరలోకమందు. అర్థమైందండి అందరికీ? అది ఇంకా ఎక్కువ మాట్లాడితే బైబిల్లో డైరెక్ట్గా కొట్టేసిన ఒక వచనం ఉంది. మనం ఎంత గొప్పోళ్ళం అంటే మనం దేనికి భయపడతాం? సాధారణంగా మరణానికి భయపడతాం. అవునా? చెప్పండి, దేనికి భయపడతాం? మరణానికి భయపడతాం. అయితే దేవుడు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 22 నుంచి చూద్దాం. 22 పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతముందున్నవైనను, రాబోవునవైనను సమస్తము మీవే. ఈ లిస్టులో ఏమన్నాడు? మరణం కూడా ఎవరిదట? మరణం కూడా ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? నాదే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనికోసం నేను పని చేయాలి, ఇది నా కోసం పని చేద్దా? ఇది నా కోసం. ఇప్పుడు మరణం మీదే అంటే ఇప్పుడు మరణం మీకోసం పని చేస్తుందా? మరణం కోసం మీరు పని చేయాలా? మరణమే మన కోసం పని చేస్తుంది. అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మం తీసుకోలేనోడి దగ్గరికి వచ్చి మరణం వచ్చి మెడ పట్టుకుని తీసుకుపోతే, బాప్తిస్మం తీసుకున్నోడి దగ్గరికి మరణం వచ్చి చేతులు కట్టుకుని సెల్యూట్ చేసి, అయ్యా మీ టైం అయిపోయింది, దేవుడు రమ్మంటున్నారు, మీరు ఓకే అంటే కనుక మిమ్మల్ని ఎత్తుకుపోతానని చెబుతుందట మరణం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ధనవంతుడి దగ్గరకు వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోయిందట, కానీ లాజరు దగ్గరికి వచ్చి దేవదూతలు ఎత్తుకొని వెళ్ళిపోయారట. కాకపోతే ఏంటంటే సంఘంలో ఉండాలి. దేంట్లో ఉండాలి? సంఘంలో ఎప్పుడు చేరతాం మనం? వివాహం చేసుకున్న తర్వాత. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కసారి బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు చేయి ఎత్తుతారా? మీరు ఎత్తారు నాకు తెలుసు. కానీ మీతో స్ట్రైట్గా మాట్లాడిన ఒక మాట, స్ట్రైట్గా కరెక్ట్గా మీరు ఎక్కడున్నారంటే, ఇంకో అడిగెత్తే పాతాళం. ఒకవేళ ఇక్కడ గనక మీ హృదయాలను తెరుచుకుని వెనక్కి వస్తే భూలోకం. అడిగేస్తే పాతాళం, హృదయాలను తెరుచుకుని వెనక్కి వస్తే భూలోకం. ఆ తర్వాత తెరుచుకుని వెనక్కి వచ్చిన తర్వాత ఏసైనా హత్తుకుంటే పరలోకం. అది వాడ ఒకప్పుడు సంఘం. వాడలో ఉన్నవారు జలప్రళయంలో కూడా అరారాతు కొండల మీద నిలబడ్డారు. వాడ బయట ఉన్నవారు ఏమైపోయారు? మునిగిపోయారు. సంఘములో బాప్తిస్మం తీసుకుని వచ్చినోడు ఎప్పుడు కూడా దేంట్లో ఉంటాడు? సేఫ్ జోన్. ఎందుకంటే ఇక్కడే అన్నాడు 23వ వచనం లాస్ట్, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే నీవాడైతే ఇక ప్రపంచంలో ఎవడైనా నీతో పెట్టుకోగలడా? పెట్టుకొని గెలవగలడా? గెలవలేడు. ఎన్ని పాఠాలు? 4. మొత్తం ఎన్ని? 6. మొదటిదేంటి? ప్రియుణ్ణి వెతికిన ప్రియురాలు. నెంబర్ 2, ప్రియుణ్ణి కనుగొన్న ప్రియురాలు. నెంబర్ 3, ప్రియుని విశేషమేంటో చెప్పిన ప్రియురాలు. నెంబర్ 4, ప్రియుణ్ణి బట్టి అత్యధికమైన స్థితిలో నిలబడినటువంటి ప్రియురాలు. ఒకప్పుడు నల్లనిది, ఇప్పుడు మచ్చే లేనటువంటి తెల్లనిది. ఇంకా ఎవరైతే ఇక్కడ ఇంకా మచ్చలతోనే బతకాలనుకుంటున్నారో, ప్రైజ్ ద లార్డ్. ఆ మచ్చలు పెరుగుతాయి కానీ తగ్గవు. ఏమవుతాయి? పెరుగుతాయి కానీ తగ్గవు. ఎవడన్నా వచ్చి బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు పడిపోతానేమో అని భయం వేస్తుంది అన్నాడు కాడు. ఎలాంటోడు తెలుసా? వీడికి ఏదో చర్మ వ్యాధి వచ్చేసింది, మచ్చలు. వాడు మచ్చల డాక్టర్ దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడదాం అనుకుంటున్నాను కానీ పెరిగిపోతుందేమో భయం వేస్తుంది అన్నాడట. ఎలా ఉంటుంది అప్పుడు? చెప్పించి కూడా ఎత్తాడు. అవునా కదా? నువ్వు నా దగ్గరికి వచ్చింది ఎందుకురా? మచ్చలు
పోగొట్టుకోవడానికి. పోగొట్టువాడు ఎవరు? నేను చెప్పింది అనాలి కదా. అది ప్రియునిని బట్టి ప్రియురాలు గొప్ప స్థితిలో ఉంది. ఆ ప్రియురాలే ఎవరో కాదు, చెప్పండి ఎవరు? బాప్తిస్మం తీసుకున్న మనమే. మనము లోకంలో ఉన్నోడికి మనకి తేడా ఏంటో చెప్పనా? లోకంలో వాడికి నిరీక్షణ లేదు, దేవునిలో ఉన్నోడికి నిరీక్షణ ఉంది. వాడు చస్తే నరకం, నువ్వు నేను చస్తే పరలోకం. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. ఇక ఎన్ని ఉన్నాయి? 2. టైం కూడా ఎంత అయిపోయింది? 11:27. ముగించేస్తాం తొందరలోనే, ఓకేనా? లాస్ట్ రోజు కదా మరి, సేవకులు తిట్టుకుంటున్నారు నాకు తెలిసి. ముగించేస్తాను. నెంబర్ 5. ఏంటి నెంబర్ 5? వెతికింది, దొరికాడు, విశేషం ఏంటో తెలుసుకుంది, చెప్పింది. నెక్స్ట్ వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఖాళీగా కూర్చుంది అనుకోండి, కుదురుతుందా? ఖాళీగా కూర్చోవచ్చా? షోలామితి ఏం చేస్తుందంటే పొలం పని చేస్తుందట. ఏం చేస్తుందండి? పొలము పని. చూస్తారా? మొదటి అధ్యాయం పరమగీతాల గ్రంథం, మొదటి అధ్యాయం చూడండి ఒక్కసారి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరకు తెరవలను అని మాట్లాడుతూ వారు, నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడకడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటని నేను కాయకపోతిని. మొత్తం మీద నేను ఒకదానికి కాపలా ఏం చేస్తున్నాను? కాస్త. మీరు ఏం వేస్తారంటే కౌంటరు, ఇది వివాహం చేసుకోకముందు కదండి, చేసుకున్న తర్వాత కాదు కదా. అందుకే మీ కౌంటర్ నేనేసి జవాబిస్తున్నాను. ఇప్పుడు 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 11 వచనాన్ని చూడండి ఒకసారి. 11. నేను క్షేమము నందదగిన దాననైతిని, బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు, అతడు దానిని కాపులకు ఇచ్చెను, దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కరు 1000 రూపాయలు తేవలను. 12. నా ద్రాక్షావనము. ఇప్పుడు ఈవిడికి కూడా ఏముందట? ద్రాక్షావనం ఉంది. అయితే కింద ఏమంటాడంటే 13వ వచనంలో, ఉద్యానవనములో పెంచబడిన దానా. నువ్వు పెరగడమే ఎక్కడ పెరిగావు? వనములో పెరిగావు. అందుకే నువ్వు ఆ వనములో నీ ద్రాక్ష తోటను ఏం చేయాలి? నువ్వు కాపు కాస్తూనే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాప్తిస్మం తీసుకున్నారు, తీసుకున్న తర్వాత సైలెంట్గా ఉండాలా మనం? ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పని చేయాలి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇది చాలా సీరియస్ టాపిక్, ఇది నేను చాలా ఖచ్చితంగా అడుగుతున్నాను. పని చేస్తున్నామండి. ఎందుకు చేయట్లేదు? పొద్దున్న లెగిస్తే మొత్తం క్యారేజ్ కట్టేసుకుని, ఒకవేళ క్యారేజ్ లేట్ చేస్తే ఆవిడని తిట్టేసి మొత్తం అంతా ఎందుకు వెళ్ళామండి? టైం టు టైం అటెండ్ అయిపోతామండి, టైం టు టైం ఇంటికి వచ్చేస్తామండి. పని ఎందుకు చెయ్యం? నేను ఆ పని గురించి మాట్లాడట్లేదు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత దేవుని పని చేస్తున్నారా? ఇక్కడ కూర్చున్న మీ అందరితో సీరియస్గా ఒక టాపిక్ మాట్లాడడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఏంటంటే, అసలు దేవుడిలోనికి బాప్తిస్మం తీసుకుని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా మోకాళ్ళేసి, ప్రభువా నేను నీ వాడను కదయ్యా, నువ్వు నన్ను కాపాడావు కదయ్యా, పరలోకం నుంచి భూమి మీదకు దిగొచ్చావు కదయ్యా, ప్రాణం ఇచ్చావు కదయ్యా, నన్ను కొన్నావు కదయ్యా, నీ సంఘంలోనికి పంపించావు కదయ్యా, నీ సంఘంలో నన్ను పెట్టావు కదయ్యా, అసలు నేను నీ కోసం ఏం పని చేయాలయ్యా అని ఏ రోజైనా అడిగాం? గుండెల మెచ్చి చేసుకొని చెప్పండి. ఏ రోజైనా అడగలేదు. ఇక్కడ చాలామందికి ఉండేటువంటి అతి పెద్ద
వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి తప్పు ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీ కోసం నేను ఎలా వాడబడాలి అని అడగకపోవడమే మన జీవితంలో పెద్ద తప్పు. ఈరోజు చాలామందికి ఆ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేక ఏమైపోతుందంటే వేదిక మీద ఎవడో మైకు పట్టుకుని ఇప్పుడు నాలంటాడు వాక్యం చెప్తాడు. కొంతమంది యవనస్తులు దీన్ని చూస్తారు, వెంటనే ఏమనుకుంటారంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, దేవుళ్ళో ఉండమంటున్నారు, దేవుని పని చేయమంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? టెంట్ వేయలేం, ఏమీ చేయలేం. ఏం చేయగలం అంటే మైకు పట్టుకుని వాక్యం చెప్పగలం. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి? ఆ క్లారిటీ ఉందా? దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటి? ఆ క్లారిటీ ఉందా? ఏమంటే సేవకులు చాలా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నాను. పాట రెడీ చేయండి. సేవకులు చాలా కష్టపడి సంఘాలను కట్టరా చెప్పండి? చాలా కష్టపడితేనే కడతారా? కష్టపడే కదా. కొంతమంది విశ్వాసులకి ఏం పని చేయాలో తెలియక ఇప్పుడు సేవకుడు చర్చి కట్టిన పక్కనే చర్చి కడుతున్నారట. ఏం కడుతున్నారు? చర్చి కట్టిన పక్కనే చర్చి కడుతున్నారట. నీ పిలుపు అదేనా? ఉదయకాలాన్ని నేను యవనస్తుల క్లాసులో చెప్పాను, దేవుని పరిచర్య చేయాలంటే 2 కావాలి. ఎన్ని కావాలి? 2 కావాలి. 1 ఆత్మ కావాలి, 2 అనుభవం కావాలి. చెప్పండి, ఆత్మ కావాలి, అనుభవం కావాలి. ఆత్మ కావాలి, అనుభవం కావాలి. ఆత్మ ప్రపంచంలో ఎవ్వడూ ఇవ్వలేడు, దేవుడిస్తాను నీ భక్తిని బట్టి. అనుభవం నీ సేవకుడు ఇవ్వగలడు నీకు. ఎవరిస్తారు? సేవకుడు. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఏలియా గారి దగ్గర ఎలీషా గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఏలియా గారు వెళ్ళిపోయే కాలం వస్తే ఏలియా గారి దగ్గరికి వచ్చి ఎలీషాతో అడిగాడు, ఏం కావాలయ్యా నీకు అని అడిగితే, ఆత్మ కావాలయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అడుగుంది చాలా కష్టం, నేను దాన్ని ఇవ్వలేను. ఎందుకంటే దానిని నీకు నువ్వే భక్తి చేసి దేవుని దగ్గర పొందుకోవాలి. మరి 10 సంవత్సరాలు తిరిగాను కదా, నీతో ఏమి ఇవ్వగలవు నువ్వు? నేను అనుభవాలు ఇవ్వగలను. ఎలాంటి అనుభవాలు ఇవ్వగలవు? నువ్వు దేవుడి ఆత్మను పొందుకొని వెళ్తుంటే ఆకలేస్తుంది, అప్పుడు నువ్వు పెద్ద కంగారు పడవు. ఎందుకంటే నాతో తిరిగావు కదా. నాతో తిరుగుతున్నప్పుడు నీకేం అర్థమైంది? కాకుల ఆహారం తెచ్చే. అవునా కదా? యోర్దాను నది వచ్చింది, ఏం చేయాలి? బుర్రగొక్కో. ఏం చేస్తావు? నువ్వు నాతో తిరిగావు కదా, నేను నీకు అనుభవం ఇచ్చాను. ఏం అనుభవం? దొప్పటి తీస్తావు, కొడతావు, అదేమవుతుంది? చీలిపోద్ది. దేవుడు ఆత్మనిస్తాడు, సేవకుడు అనుభవాలు ఇస్తాడు. ఆత్మ అనుభవాలు 2 కలిస్తే సంపూర్ణమైన సేవకుడు తయారవుతాడు. అది ఈరోజు ఇది అర్థం కాక నా బాధ ఏంటో చెప్పనండి. విశ్వాసులు శిష్యులు అవ్వాలి. ఫస్ట్ ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి. విశ్వాసులు శిష్యులు అవ్వాలి, శిష్యులు సేవకులు అవ్వాలి. ఇది బైబిల్ క్రమం. కానీ ఈరోజు డైరెక్ట్గా విశ్వాసం ఏమవుతున్నాడు? సేవకుడు అవుతున్నాడు. మామూలు సేవకుడు అవుతున్నాడా? మామూలు సేవకుని పక్కనే చర్చి కట్టే సేవకుడు అవుతున్నాడు. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? అందుకే దేవుడు బైబిల్లో చాలా క్లియర్గా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. దేవుని పని చేయాలంటే ఈరోజు మనందరికీ కూడా కొన్నే కనిపిస్తుంది. లేదా అయిపోతే సేవకుడు అయిపోవాలి, లేదంటే అన్నీ చేసేయాలి, లేదంటే వేదికలెక్కి ఏదో చేయాలి అనుకుంటున్నాం. కానీ దేవుని పని గురించి దేవుడు ఏమని చెబుతున్నాడో చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము. ఏ పరిమాణం? దేవుడు ఏం చేశాడట? విభజించి
ఇచ్చాడు. రాజేష్కి ఏమి ఇవ్వాలో దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, ఇక్కడ జీవన్ గారు తెలుసు నాకు, జీవనానికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. కాకినాడ నుంచి వచ్చిన సేవకులు తెలుసు నాకు, ఆయనకి ఏమి ఇవ్వాలో ఇచ్చాడు. ఇక్కడ ఉన్న సేవకులందరికీ ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అది దేవుడు ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అడుగు ముందుకేసి ఎవరెవరికి దేవుడు ఏమి ఇచ్చాడో వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు సేవకులుగా ఈరోజు సమాజంలో అతి గొప్ప పాత్రను వీరందరూ పోషిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు మరి మీకు ఏ విశ్వాస పరిమాణం ఇచ్చాడో తెలుసుకున్నారు ఎప్పుడన్నా? మోకాళ్ళేసి దేవుణ్ణి అడిగారా? అందుకే డైరెక్ట్గా కౌంటర్ వేసేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవలమై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, పిమ్మట కొందరిని బోధకులుగా, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగా, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగా, కొందరిని ఉపకారములు చేయువానిగా. ఎవరిగా? ఉపకారం చేయడం కూడా దేవుని సేవేనా? ఏమండి సేవేనా? ఒక మాట చెప్తాను, చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. చాలా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది సేవకులు బాధపడే విషయం ఏంటో తెలుసండి? మమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు కానండి, బయటోడికి అర్థం అవుతాం కానండి, మా సంఘానికి నేను మాత్రం అర్థం కానండి. ఉపకారమే చేయరండి, అసలు సహాయమే చేయరండి. అసలు పోనీ సహాయము చేయకపోగా మా మీదకే ఎదురు లేస్తున్నారండి. సేవకుడు ఎంత కష్టపడితే నిన్ను దేవుడి దగ్గరికి నడిపించాడో తెలుసా? మొదటిగా దేవుడు నీ కోసం దిగొచ్చేస్తే ఆ దిగొచ్చిన దేవుని దగ్గరికి నిన్ను చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది నీ సేవకుడే. మనందరం ఆదివారం చర్చికి వెళ్ళి 2 గంటలు ఆరాధించేసి వచ్చేస్తాం. కానీ సేవకుడు మాత్రం అదే చర్చిలో మోకాళ్ళేసి కన్నీటి రోదనతో దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాడు. దేవా, వేటి కోసం? అంతస్తుల కోసమా? ఆస్తుల కోసమా? దేవా, నువ్వు ఎవరినైతే నాకు ఇచ్చావో ఆ గొర్రెలు చెదిరిపోకుండా కాపాడయ్యా. నువ్వు చర్చికి రాకపోతే నీ మమ్మీకి కూడా అంత బాధ కలగదు, కానీ నువ్వు చర్చికి రాకపోతుంటే సేవకుడు తల్లడిల్లిపోయి దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి, ప్రభువా ఆ బిడ్డ రాలేకపోతున్నాడయ్యా, దయచేసి రప్పించయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తాడు. చాలామంది సేవకులు కొట్టబడుతున్నారు, చాలామంది సేవకులు నెట్టబడుతున్నారు, రక్తాలు కారిపోతున్నా సరే దేవుడిని వదలని సేవకులు ఉన్నారు. సేవకుడి కష్టం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో చాలా గొప్పగా మాట్లాడాడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ మాట ప్రతి ఒక్కరిని చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. సేవకుడికి ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, యూదుల చేత దెబ్బలు తిన్నాను, 40 దెబ్బలు తిన్నాను, బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, వాడ పగిలి శ్రమ పడ్డాను. ఇంకా ఏం చెప్పాలి? ప్రయాణముల్లో ఆపదలు, నదుల వలనైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా స్వజనుల వలనైన ఆపదలు, అన్యజనుల వలనైన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల మధ్య ఆపదలు. ఈ మాట ఎలా చదివితే మీకు అర్థం కాదు, కానీ ఒక డిసెంబర్ నెలలో అనుకుంటా, లేదంటే నవంబర్ నెలలో అనుకుంటా, మా చర్చికి ఒక సేవకుడు వచ్చాడు. హెబ్రోన్ సేవకుడు. ఆయన మిషనరీ పరిచర్య మీద మంచి భారం కలిగినటువంటి సేవకుడు. అయితే ఆయన మణిపూర్ అనేటువంటి ప్రాంతంలో ఇంకా దాటి వెళ్ళిపోయి
ఒకరోజు మిషనరీ పర్యటన చేద్దామని సువార్త చెప్పడానికి వెళితే అక్కడికి కొంతమంది వచ్చారు. వస్తే ఆ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రేపు నేను మీ దగ్గరికి వచ్చి మీ సంఘాన్ని బలపరుస్తాను, మీ కుటుంబాన్ని బలపరుస్తానంటే వాళ్ళు అన్నారట, మాకు సంఘం లేదండి, మేము ఇద్దరమేనండి అన్నారట. అయినా పర్లేదు నేను వస్తానంటే, మీరు మా దగ్గరికి రాలేరండి, 6 గంటలు కష్టపడాలండి, రాలేరండి అంటే, అయినా పర్లేదు వస్తానని చెప్తే మొండిగా వెళ్ళాడట. అక్కడికి మొండిగా వెళ్ళి కూర్చుని చూస్తుంటే ఆవిడికి దెబ్బలు ఉన్నాయటండి. జాగ్రత్తగా వినండి, దెబ్బలు ఉన్నాయట. ఆ దెబ్బలను చూసి ఆయన అన్నాడు, ఏంటండి దెబ్బలు ఏంటంటే, అప్పుడు ఆవిడ చెప్పిందట, మేము ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకున్న ఏకైక కుటుంబం మాదేనండి, ఆయన నమ్ముకున్నందుకు వచ్చి అప్పుడప్పుడు అలా కొట్టేసి వెళ్ళిపోతారండి అన్నదట. ఆవిడ ఏం చేస్తారు? కొట్టేసి వెళ్ళిపోతారు. అయిపోలేదు. బాగా వినండి, బాగా వినాలి. అప్పుడు ఆయన ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ ఆయన అడిగాడు, భవిష్యత్తులో ఇలా చాలాసార్లు కొడతారు, అయినా యేసుక్రీస్తుని వదలవా అని అడిగాడు ఆవిడ్ని. అప్పుడు ఆవిడ చెప్పింది, నన్ను చంపేసినా సరే యేసుక్రీస్తుని నేను వదలను అన్నది. ఆయన వీడియో రికార్డ్ చేసుకున్నాడు, వచ్చేసాడు. వారం రోజుల తర్వాత, ఎగ్జాక్ట్ మొన్నే సోషల్ మీడియాలో కూడా రాలేదు, మొన్నే ఆయన వీడియో రికార్డ్ చేసుకుని వచ్చేసిన వారం రోజుల తర్వాత ఆమె భర్త ఈయనకి ఫొటోస్ పంపాడట, ఆవిడ చచ్చిపోయినట్టుగా. తలడిల్లిపోయాడు, అడుగుతున్నాడు ఆయన్ని ఫోన్ చేశాడు కంగారుగా, ఏంటి మొన్న వారం రోజుల క్రితమే కదా నేను మాట్లాడాను, ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, ఏంటి ఎలా చచ్చిపోయింది, గుండెపోటు వచ్చిందా లేకపోతే ఏమైందంటే ఆయన అన్నాడట, ఏమీ లేదండి, మొన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, చంపేసిన యేసయ్యను వదలవా అని, ఆమె వదలనన్నది కదా, ఊరిలో వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి చెట్టుకు తాడు కట్టి ఆ ఉరేసేసి బయటికి లాగేశారు. అయితే ఉరేసేసే ముందు అడిగారు వాళ్ళు, ఉరి కంబం ఎక్కించిన తర్వాత, ఇప్పుడు కూడా యేసయ్యను వదలవా అంటే ఆవిడ అన్నదట, రే నా ప్రాణం పోయిన నా యేసయ్యను వదలను రా అన్నదట ఆవిడ. ఈయన గుండెంతా బాగా వేదనతో నిండిపోయి ఆయన అడిగాడు, ఏం చేద్దాం ఇప్పుడు? అప్పుడు ఆయన అన్నాడట, ఏంటయ్య గారు డల్ అయిపోయారు, నా భార్యను కాదు, నాకు ఒక 6 సంవత్సరాల కొడుకున్నాడు, ఆడిని నా కళ్ళ ముందు ఉరేసేసినా సరే యేసయ్యను వదలనని చెబుతాను అన్నాడట ఆయన. వదలను. మన ఇంటిలో కూర్చుని క్రైస్తవ్యం యొక్క విలువలు మనకు అర్థం కావట్లేదు, సువార్త భారం మనకు అర్థం కావట్లేదు, సువార్త యొక్క తీరా స్థాయి మనకు అర్థం కావట్లేదు. బయట దేశాలు పోతే, లేదా బయట మన ప్రాంతాలు పోతే, మన పక్క రాష్ట్రాలకు పోతే యేసయ్యను నమ్ముకుంటే చంపేస్తున్నారండి, అయినా యేసయ్యను వదలట్లేదండి. వాళ్ళ ఆశ ఒకటే, మేమిక్కడ ఉండి యేసయ్య కోసం నిలబడితే మేము చచ్చిపోవచ్చేమో కానీ, మేము చచ్చిపోయిన తర్వాత, స్టెఫను చచ్చిపోయిన తర్వాత పౌలు ఎలా లేచాడో, మేము చచ్చిపోయిన తర్వాత మాలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు అనేకులు లేస్తారు. అందుకే చచ్చిపోవడానికి కూడా మేము వీఆర్ రెడీ. అలాంటి సేవకుల్ని ఎంత బాగా మనం గౌరవించాలి, ఎంత బాగా. తీరని వేదనతో, రగిలే గుండెలతో, మాడిన కడుపులతో, పగిలిన పాదాలతో నీ కోసం పరుగులు పెట్టి నిన్ను దేవుని చెంతకు చేరుస్తున్నవాడు సేవకుడు. ఆయనది పగిలిందేమో పాదం, కానీ దేవుని ఎదుట అదే సుందరమైన పాదం. పని చేయాలి. దేవుళ్ళలోనికి వచ్చేసాం, బాప్తీసం తీసేసుకున్నాం, ఖాళీగా కూర్చుంటానంటే దేవుని దగ్గర మోకాళ్ళే, నీ దర్శనం ఏంటో ఆయన చెబుతాడు. సేవకునికి విధేయుడిగా ఉండు, ఆ విధేయుడిగా ఉంటూ దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఆ సేవకుని యొక్క ఆధీనములో నువ్వు వాడబడు. అది చాలా ఉన్నతమైనటువంటి మార్గం. అట్టి కృప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు దయచేయును గాక. మీరు ఆమెనంటే నేను ఆమెను అనలేను. మరి ఇక్కడ 6వ పాయింట్ ఉంది కదా, ఎన్నో పాయింట్ ఉంది?
టక్క చెప్పేస్తాను, లేట్ చేయను. చాలా లేట్ అయిపోయింది, నాకు బాధ వేస్తుంది, అన్నతో అంటున్నాను, అన్న ముగించేస్తానులే అన్న ఇంకా అంటున్నాను. కానీ ఒక పక్కన 6th పాయింట్ కనుక చెప్పకపోతే, ఏమండి, చెప్పకపోతే నేను సాటిస్ఫై అవ్వలేనండి. మళ్ళీ సంవత్సరం తర్వాత పెడతాడు ఎవరు, రూబెన్ గారు మీటింగ్. కాబట్టి 6వ పాయింట్ ఒకటి చెప్పేసి నేను వదిలేస్తాను. ఏంటి 6వ పాయింట్? ఏమీ లేదు, అంతా బాగుంది. వెతికింది దొరికాడు, ఆయన విశేషము కనుగొంది, ప్రకటించింది, వివాహము చేసుకుంది, అద్భుతమైనటువంటి రీతిలో హెచ్చింపబడింది. నెంబర్ 5 పొలములో పని చేస్తుంది. కానీ వీడికి ఎక్కడ పుట్టిందో తెలియదు, కానీ ఒక చిన్న నిర్లక్ష్యం పుట్టిందండి. ఇది చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం ఉండదు. ఎక్కడ పుట్టింది చూద్దాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. మనంతా అదే గీతం ఇంక ఈరోజు. ఏమండి, రాత్రంతా పాడేద్దాం ఈ గీతాన్ని. రాత్రంతా పాడేద్దాం, మళ్ళీ చేస్తండి గీతాన్ని. 5వ అధ్యాయం పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము. ఒకసారి చూడండి. 3వ వచనం, 2వ వచనం. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు? ప్రియుడు అంటే ఎవరు? యేసయ్య. ఏమని మాట్లాడుతున్నాడు? నా తల వెంట్రుకలన్నీ మంచుకు తడిసిపోయాయి. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఈమెకి తెలిసిందా తెలియట్లేదా? తీయమంటున్నాడు అనే మాట ఈవిడికి వినపడుతుందా వినపట్టలేదా? చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ పాయింట్. వినబడుతుందా వినిపించట్లేదా? వినబడుతుంది. కానీ ఆవిడ అంటుంది, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. బాగా వినండి. క్రైస్తవ ప్రపంచంలో దీనికి కొంతమంది ఏమని వివరణిచ్చారంటే, ఆవిడ తీసేసిన వస్త్రం పాపపు వస్త్రం అన్నారు. అది కాదు, అక్కడ అది కాదు. ఇది ఒక జనరల్ సెన్స్లో తీసుకోవాల్సిన మాట. ఎలాగంటే, ఇప్పుడే స్నానం చేసాం, ఇంట్లో కూర్చున్నాం, ఎవడేమంటున్నాడంటే ఊర్లో తిరిగి వద్దాం రారా అన్నాడు. అప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడే స్నానం చేశాను రా, మరలా దుమ్ము పట్టేస్తుందిరా అంటామనవా? సేమ్ అదే చేస్తుంది ఆవిడ. ఏమని? కాళ్ళు కడిగేసుకున్నాను, వస్త్రం తీసేసాను, ఇప్పుడు మళ్ళా ధరించుకోవడానికి బద్ధకం నాకు. మళ్ళా కాళ్ళు దుమ్ము పట్టించుకోవడం బద్ధకం నాకు. అందుకే తలుపు తీయలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట డైరెక్ట్గా పెద్ద ఆపరేషన్ చేసేసింది నాకు ఆ మాట. ఎందుకో చెప్పనా? అక్కడ ఏమంటున్నాడో చూడండి. 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకుంటూనే నేను మరలా వాటిని మురికి చేయనేలా. 4. తలుపు సందుల్లో నా ప్రియుడు చేయి ఉంచగా. తలుపు సందులో చేయి పెట్టి తీ. తలుపుకు సందు ఉంటుంది కదండి, ఆ సందులో కూడా చేయి పెట్టి పట్టించుకోవట్లేదని తీ అంటుంటే, ఈవిడి మంచం మీద నుంచి లేకుండా బద్ధకిష్టురాలుగా కూర్చుందట. నాలుగో వచనం. జాలిగొన్నది నా అంతరంగం కానీ తీయలేదు. అయితే ఇక ఆయన కొట్టేసుకుంటుంటే 5వ వచనంలో, ప్రియుని తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. ఇదేనండి నా కంక్లూజన్ పాయింట్. కొట్టాడు. తలుపు సందుల్లో చెయ్యి పెట్టు కూడా ఏమంటున్నాడు ఆయన? ప్లీజ్ తీ. కానీ తీయలేదు. ఆమె తీద్దామని వెళ్ళినప్పుడు మాత్రం ఆయన లేడు.
బహుశా ఈ రాత్రి ఈ మాట చెప్తే కొంతమందికి చాలా కోపం వస్తుంది నా మీద. బహుశా ఈ మాటను నేను ఈ రాత్రి మీతో చెబుతుంటే మీలో కొంతమందికి పళ్ళు కొరకాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా అనుకునేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నా జీవితంలో 2024 గడిచిపోయింది కదా, 25 వచ్చింది కదా, 26లో మారదాంలే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మారదాం అనుకుంటున్నావు కదా, నువ్వు మారలేవు. ఎలా చెప్తావు? నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. దీనంతటిని మీకు అర్థం కావాలంటే ఒక మాట చూపిస్తాను. ఆ మాటతో ఇది అర్థమైపోద్ది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ మాట అందరూ తీయండి ఒకసారి. 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికిలను, మారు మనస్సు పొందని అవకాశము దొరకక. మనం ఆడే పెద్ద అబద్ధం ఏంటో చెప్పనండి. ఒకడు బతికున్నాడంటేనండి వాడికి ఏముంది? వాడికి అవకాశం ఉందండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి చెప్తున్నాను, కొంతమందికి బతుకున్న అవకాశం ఉండదు. ఎలా చెప్తారు? ఏశావు బ్రతికే ఉన్నాడు, కానీ మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడు దాకా మనం ఉన్న భ్రమ ఏంటంటే, నేను ఎంతకాలం బ్రతుకుతానో దేవుడు అంతకాలం మారడానికి ఏమిస్తాడు? నాకు ఛాన్స్ ఇస్తాడు. నువ్వు తలుపు తీయాలని చూస్తావు, తలుపు తీస్తావు, కానీ బయట మారు మనసు పొందడానికి నీకు ప్రియుడు ఉండడు. ఇది ఇంకా అర్థం కాలేదండి, మాకు ఇంకా బాగా చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రెండింటిని ఒకటేసారి ఎన్కౌంటర్ చేసి పాడేసాడు. చూడండి 2వ అధ్యాయం. ఫాస్ట్గా తీద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. తుయతైరాలో ఉన్నటువంటి సంఘం మీద మోపుతున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తలను చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు. అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది మారు మనసు పొందదు అని చెప్పేశాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చాలామంది ఏమన్నారంటే తుయతైర సంఘం అన్నారు. తుయతైర సంఘం గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది, ఆ సంఘములో ఉన్నటువంటి యెజబెలు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యెజబెలు గురించి. ఏమని చెబుతున్నాడు? తుయతైర సంఘమా, నీ దాంట్లో యెజబెల్ అనే స్త్రీ ఉంది. అదేం చెబుతుంది? విగ్రహాలు కల్పించిన వాటిని ఏం చేయమని చెప్తుందట. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా వచ్చిన కొత్త ట్రెండీ బోధ ఇదే. అర్థమైందా? పాత నిబంధనలో దొంగతనం చేస్తే ఏంటి? తప్పు. క్రొత్త నిబంధనలో దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చినా తప్పే. పాత నిబంధనలో ఎదుటోడిని పొడి చేస్తే ఏంటి? తప్పు. క్రొత్త నిబంధనలో ఎదుటోడిని ద్వేషిస్తే ఏంటి? నరహత్య. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే తప్పు, క్రొత్త నిబంధనలో మోహపు చూపు చూసినా తప్పే. ఇవన్నీ అప్డేట్ అయినప్పుడు పాత నిబంధనలో విగ్రహములు కల్పించిన వాటిని తింటే తప్పు, క్రొత్త నిబంధనలో తినాలన్న ఆలోచన వచ్చినా అది. అర్థమైనా మీకు? చెడగొట్టేస్తున్నారు. అలాంటి స్త్రీ ఒకతుంటే ఇప్పుడు రెండిటిని ఫ్రేమ్లోకి తీసుకుని మాట్లాడుతున్నాడు. యెజబెల్ అనే స్త్రీ, తుయతైర సంఘం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంఘమా నువ్వు మారడానికి ఛాన్స్ ఉంది, కానీ నీ సంఘంలో ఒకటి ఉంది, యెజబెల్ అనే స్త్రీ. అది మారడానికి, మారు మనసు పొందడానికి అవకాశం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? రెండు బతికే ఉన్నాయి. ఇద్దరు బతికే ఉన్నారు. సంఘము బ్రతికే ఉంది, ప్లస్ యెజబెల్ అనే స్త్రీ బతికే ఉంది. ఇద్దరూ బతికే ఉన్నారు, కానీ మారు మనసు పొందడానికి ఒకరికే ఉంది. అంటే కొంతమంది బతికున్నా సరే మారు మనసు పొందడానికి అవకాశం ఉండదన్నమాట. బహుశా ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో స్పష్టంగా. 2025 వరకు దేవుడు మీకు టైం ఇచ్చి, ఎప్పటి వరకు ఈ వ్యక్తి గనక నాలోకి వచ్చిన తర్వాత కూడా మారకపోతే ఇంకా మారడానికి నేను అవకాశం ఇవ్వను అనుకున్నాడేమో. నువ్వు బతికే ఉంటావు, కానీ మారు మనసు పొందుదామని శ్రద్ధతో వెతికినా సరే ఏశావులా అది నీకు దొరకదు. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తుతారు ఒకసారి. ఎంతమందికి అర్థమైందో? బతికున్నామంటే అవకాశం ఉందని కాదు, బతికున్న అవకాశం లేని వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే
ఒక్కసారి గనక అవకాశం కోల్పోయి దేవుడు మారు మనసు పొందకుండా మన హృదయాన్ని కఠినపరిస్తే ఇక మనలను రక్షించే నాదుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకే అంటున్నాడు, బద్ధకం వదిలేయండి, ఆత్మీయ సోమరితనాన్ని వదిలేయండి, నిర్లక్ష్యం వద్దు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తాను పాపం చేస్తాను పాపం చేస్తాను అంటావు, చేస్తావు, సంవత్సరాల తరబడి చేస్తావు, ఎవడో చూడలేదు కదా అని చేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చెయ్యి, నేను చూస్తాను. నీకు టైం ఉంది. నువ్వు 2030 వరకు బతకొచ్చు, కానీ 2026 వరకే నువ్వు మారడానికి అవకాశం నేను ఇస్తున్నాను. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు బతికే ఉన్నారు. కానీ 5గురికి మారు మనసు పొందే అవకాశం వచ్చింది. 5గురికి తలుపులు ఏమయ్యాయట? మూసివేయబడ్డాయి. అర్థమైందా మీకు? ఎక్కడ కూడా ఈ ప్రియురాలు తలుపు తీయడానికి వెళితే బయట ఎవరు లేరు? ఎవరు లేరు? ప్రియుడు లేడు. బహుశా ఈ ప్రియురాలికి ఇది చివరి అవకాశం కాదేమో, మరలా ఆయన ఛాన్స్ ఇచ్చాడు. కాకపోతే ఏమైంది తెలుసా? తలుపు తీయమన్నప్పుడు తీయలేదు కదా, అంతకుముందు కూడా ప్రియుడిని వెతుక్కుంటూ కొంతమందిని అడిగింది బయట, వాళ్ళు కొట్టలేదు. జాగ్రత్తగా వినండి మాట, చాలా జాగ్రత్తగా. పరమగీతాలు వండర్ఫుల్ బుక్ అండి, నిజంగా చెప్తున్నాను, వండర్ఫుల్ బుక్. అంతకుముందు 3వ అధ్యాయంలో ప్రియుడు ఎక్కడికో వెళ్ళిపోతే వెతికిందా వెతకలేదా? వెతికింది. అప్పుడు కావలి వారిని అడిగింది అడగలేదా? అడిగింది. కొట్టారా? కొట్టలేదు. కానీ 5వ అధ్యాయంలో ఈవిడ లేటు చేసింది. వివాహం అయిపోయిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత లేటు చేసింది, తలుపు తీయడం లేటు చేసింది. ఆ లేటు చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన్ని వెతుకుతూ వెళుతుంది. ఇప్పుడు కావలి వారి దగ్గరికి వస్తే కావలి వారు చిత్త కొట్టేశారట. దీన్ని ఏమంటారో తెలుసా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కాకపోతే 2 పీకి క్షమిస్తాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? మనకు ఎక్కడి వరకు అయితే మారు మనసు పొందడానికి అవకాశం ఉందో అక్కడి వరకు ఆయన క్షమిస్తాడు. కాకపోతే దెబ్బలు గట్టిగా పడతాయి, అంతే, తట్టుకోవాలి. అర్థమైందా మీకు? అందుకే నేను ఎప్పుడు అంటాను, దావీదు గారు దేవుని తెలుసుకున్న తర్వాత పాపం చేస్తే దేవుడు క్షమించాడా? క్షమించలేదా? కొడుకును లేపేసి క్షమించాడు. సంసోను గారు దేవుడు తెలిసిన తర్వాత పాపం చేస్తే క్షమించాడా? క్షమించలేదా? కళ్ళు పీకేసి క్షమించాడు. నేను దేవుళ్ళలోకి వచ్చి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? ఒకవేళ నీకు అవకాశం ఉంటే నువ్వు మారు మనసు పొందడానికి ఇంకా ఆయన టైం ఇస్తే గనక ఆయన క్షమిస్తాడు. కాకపోతే రెండిటిలో ఏదోటి పీకేసి క్షమిస్తాడు. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కానీ ఖాళీ సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు బాగలేదు దేవుడి దగ్గర, నువ్వు బాగలేదు. కొంతమంది వ్యాపారాలు పెడతారు, దిగతుడిపైపోతారు. ఎందుకో తెలుసు? నువ్వు బాగలేదు. అన్నీ బాగున్నానండి అయినా పోతున్నాయండి, అయితే దేవుని చిత్తం అది, అంతే. ప్రైజ్ ద లార్డ్ చెప్పడమే. ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. దీనినే పాత నిబంధనలో ఏమంటాడు చెప్పనా? ఇప్పుడు చెప్పను, అదంతా ఫాస్ట్గా చెప్పేస్తాను. నిర్గమాకాండము, యెహెజ్కేలు గ్రంథము 2 పక్కన చదివితే ఒకప్పుడు దేవుని మహిమ ప్రజల దగ్గరికి రావడానికి మేఘములో కనిపించిందట. చెప్పండి, ఎక్కడ కనిపించింది? మేఘములో. తర్వాత అదే మహిమ ప్రజల దగ్గరికి రావడానికి కొండ మీదకు వచ్చిందట, సేనాయి కొండ మీదకు. తర్వాత అదే మహిమ ప్రత్యక్ష గుడారములోనికి వచ్చిందట. తర్వాత అదే మహిమ ఎక్కడికి వచ్చిందో ఇది ఒక్క మాట చూసి ముగించేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి, ఎక్కడికి వచ్చింది? మేఘము నుంచి కొండ మీదకి, కొండ మీద నుంచి ఎక్కడికి? మందిరంలోనికి. ఇప్పుడు మందిరంలో నుంచి ఎక్కడికి వచ్చేసింది అంటే ఏంటి? వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది మహిమ. ఆ తర్వాత అంటాడు, అదే మహిమ గడప దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందట? మేఘములోనికి వెళ్ళిపోయిందట. తర్వాత దేవుడు నీ దగ్గర ఉంటాడు, నువ్వు విసిగించినా ఉంటాడు, నువ్వు తలుపు తీయపోయినా ఉంటాడు, బయట తడిచిపోతున్నా ఉంటాడు, వెయిట్ చేస్తాడు. అయినా నువ్వు మారాపోతే ఆయన సైలెంట్గా
వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి నీకు అవకాశం అయిపోతే ఇంకా ఆయన దొరకడు. కానీ ప్రియురాలికి మాత్రం తన ప్రియుడు దొరికాడు. తన ప్రియుడు దొరకడం కాదు, తన ప్రియునికి ఈమె దొరికింది. ఇద్దరు ఉద్యానవనంలో కలుసుకున్నారు. ఇక ఆ ఉద్యానవనము నుంచి పరమగీతాల ఎండింగ్ ఏంటంటే పరలోకపు వనములోనికి వెళ్ళిపోయారు. అది దీనినే బైబిల్ భాషలో ఏమంటారంటే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. యేసే చెయ్యి పట్టుకోవాలా? ఎప్పటి వరకు పట్టుకోవాలి? అంతం వరకు పట్టుకోవాలి. అప్పుడే ఆ చెయ్యిని పట్టుకున్న నిన్ను హత్తుకుంటాడు. రేపొద్దున్న కెరూబుల మధ్యలో నిన్ను పరలోకానికి కొనిపోతాడు. ఒకప్పుడు దారి తప్పిపోయిన వాళ్ళం, మనమంతా త్రోవ తప్పిపోయిన వాళ్ళం. తీసుకొచ్చాడు, సరిచేశాడు, చేతులు చాచాడు, గుండెలు బాదుకున్నాడు, నీకోసం ప్రాణం పెట్టేశాడు, నిన్ను మార్చాడు, తీర్చిదిద్దాడు. దిద్దిన తర్వాత కూడా నేను ఆయన దగ్గర ఉండనని రంకెలెగరేస్తే అదే దేవుడు నిన్ను వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. లేదు అని ఆయనను హత్తుకుంటే తేజోవాసుల సహవాసములో నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి అదే దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇదే నా లాస్ట్ మాట, ఇదే నా లాస్ట్ పాట. కింద అక్కడ రాశానని చెప్పారు కదా, చాలా కష్టపడి రాశారు పాట, చాలా కష్టపడి రాశారు. ఆ పాట మీనింగ్ అంతా ఏంటో చెప్పనా? ఇప్పుడు దాకా నేను తెగచించేసుకున్నాను కదా పరమగీతాలు. ఈ పరమగీతాల్లో చెప్పినటువంటి ఆ లెసన్స్ అన్నీ కలిపితే ఆ పాట.